వెల్కమ్ టు న్యూస్ అనాలిసిస్. నేను మీ శ్రీనివాస్. ఈరోజు న్యూస్ అనాలిసిస్లో ప్రధానంగా తెలుగు పేపర్లో వచ్చిన వార్తా ఐటమ్స్ని మనం అనాలిసిస్ చేసే ప్రయత్నం చేద్దాం. చాలా హాట్గా అంశాలు ఈరోజు వార్తలు ఉన్నాయి. ఎందుకంటే నిన్న అసెంబ్లీలో కాంగ్రెస్ ప్రభుత్వం శ్వేతపత్రం రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై, రాష్ట్రంలో గత ప్రభుత్వం చేసిన అప్పులపై ఒక శ్వేతపత్రాన్ని విడుదల చేస్తూ దాదాపు 42 పేజీలకు సంబంధించి శ్వేతపత్రం విడుదల చేసింది. దానికి సంబంధించిన వార్తలు ప్రధానంగా ఉన్నాయి. దాన్ని ముందుగా మనం ఆంధ్రజ్యోతి పత్రికలో ఈరోజు వచ్చిన అంశాలను పరిశీలించే ప్రయత్నం చేద్దాం. ఆంధ్రజ్యోతిలో హెడ్డింగ్ ఐటమ్గానే 6,71,757 కోట్లు, ఇది తెలంగాణ అప్పు, మిగులు రాష్ట్రాన్ని అప్పులకు కుప్పగా మార్చిన గత ప్రభుత్వం. బడ్జెటేతర రుణాల పేరుకుపోవడమే కారణం. రాష్ట్ర స్థూలోత్పత్తిలో 27.8% అప్పులు. మెగా ప్రాజెక్టుల కోసం ఎస్పీవీల సృష్టి. బడ్జెట్ వ్యయాల్లో రాష్ట్రాన్ని దేశంలో 17వ స్థానం. మనకన్నా కింద పంజాబ్ రాష్ట్రం ఒక్కటే ఉంది. ఉమ్మడి పాలనలోనే రాష్ట్రంలోని ఆస్తుల సృష్టి. రెవెన్యూ రాబడిలో 34% రుణాల చెల్లింపులకే సరి. దాదాపు 3 రెట్లు పెరిగిన వేతనాలు, పెన్షన్ల భారం. బిల్లులను చెల్లించడానికే 40,154 కోట్లు ఇప్పుడు ప్రస్తుతం అవసరం. ఆర్థిక పరిస్థితిపై అసెంబ్లీలో ప్రభుత్వం శ్వేతపత్రం అంటూ ప్రధానంగా 6,71,757 కోట్ల రూపాయలకు సంబంధించి గత ప్రభుత్వం గత 10 సంవత్సరాల్లో 2014 నుంచి 23 వరకు బీఆర్ఎస్ ప్రభుత్వం అప్పులు చేసినట్లు ఒక శ్వేతపత్రాన్ని నిన్న అసెంబ్లీలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ప్రవేశపెట్టింది. దాంట్లో ప్రధానంగా అప్పులలో బాగా ఉంది. దాంట్లో రెవెన్యూ రాబడుల్లో దాదాపు 34% మేరకు, రెవెన్యూ రాబడిలో 34% మేరకు చేసిన అప్పులపై వడ్డీ తిరిగి చెల్లించడానికే సరిపోతుంది. 35% జీతాలు, ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించిన జీతాలు, పెన్షన్లకు 35% పోతే 34% అప్పులను తిరిగి చెల్లించేదానికే పోతుంది. దాదాపు 70% అంటే 69% నియర్లీ ఈ అప్పులకి సంబంధించి పెన్షన్లు, ఉద్యోగుల జీతాలకి వెళ్తుంది. ఓన్లీ 31% మాత్రమే ప్రజల యొక్క సంక్షేమానికి, రాష్ట్రం అభివృద్ధి కార్యక్రమాలకి మిగిలి ఉన్నాయని ఈ నివేదికను బట్టి ప్రభుత్వం నిన్న వెల్లడించిన పరిస్థితి. బీఆర్ఎస్ది ఆర్థిక విధ్వంసం. రోజువారీ అవసరాల కోసం ఆర్బీఐ వద్ద నిల్చున్నే పరిస్థితి. ప్రభుత్వ ఉద్యోగులను బ్యాంకులు ఎగవేతదారులుగా గుర్తించే దుస్థితికి బీఆర్ఎస్ ప్రభుత్వం తీసుకువచ్చింది. శ్వేతపత్రంలోని లెక్కలన్నీ ఆర్బీఐ కాగు నుంచి తీసుకున్నవే. హరీష్ వద్ద పనిచేసిన ఆర్థిక కార్యదర్శి సంతకం చేసేది. రాజకీయాల కోసం కాదు, ప్రజల కోసమే ఆలోచిస్తున్నాం. అసెంబ్లీలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వ్యాఖ్యలు. నీళ్లు అమ్ముతామని చెప్పి అప్పు తెచ్చారు. కాళేశ్వరంపై బ్యాంకుల్ని మభ్యపెట్టిన గత సర్కార్ అని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్పినట్లు, నీళ్లు అమ్ముతామని చెప్పి కూడా గత ప్రభుత్వం అప్పులు తెచ్చినట్లు ప్రధానంగా ఇక్కడ చెబుతున్నారు. రోజువారీ అవసరాలకు కూడా ఆర్బీఐ వద్దకు పోయి అప్పు కోసం నిలబడే పరిస్థితి. ఓవర్ డ్రాఫ్ట్గా ప్రతిరోజు నిత్యావసరాలకు కూడా, రోజు ప్రభుత్వ వ్యవహారాలకు సంబంధించిన ఖర్చులను వెళ్లదీసుకోవడానికి కూడా బ్యాంకుల వద్దకు పోయి నిల్చునే పరిస్థితి. బ్యాంకులు అధికారులని ఎగవేతదారులుగా, అప్పులను ఎగవేతదారులుగా చూస్తున్నారు. ఇది చాలా దుస్థితి. ఈ దుస్థితికి బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వమే, బీఆర్ఎస్ పార్టీ పరిపాలనే కారణము అని చెప్పి ప్రధానంగా చెప్పే ప్రయత్నం చేశారు. దీనికి సంబంధించి 42 పేజీల శ్వేతపత్రాన్ని నిన్న విడుదల చేశారు. దానిపైనే ప్రధానంగా అసెంబ్లీలో దాదాపు నిన్న రాత్రి వరకు వాడివేడిగా చర్చ జరిగింది. ఈ రోజు కూడా కంటిన్యూషన్ దానిపైన ఉంది. ఈరోజు సాగునీటి సంఘం పైన, ప్రధానంగా సాగునీటి శాఖలో జరిగిన అప్పులు, దానికి సంబంధించిన నిర్మాణాలు, ప్రాజెక్టుల నిర్మాణాలకు సంబంధించి ప్రధానంగా చర్చ ఉండే అవకాశం ఉంది. దీనికి కౌంటర్గా మాజీ ఆర్థిక శాఖ మంత్రి, బీఆర్ఎస్ పార్టీ నాయకుడు హరీష్ రావు నిన్న అసెంబ్లీలో ప్రగతిదారులు నిర్మించాం, 1,00,000 కోట్ల బడ్జెట్ను 2.90 లక్షల కోట్లకు పెంచాం. 2014 కన్నా ముందు జిఎస్డిపి వృద్ధి రేటు 12% పెరిగింది. మేము అధికారంలోకి వచ్చాక 159.60 మేర వృద్ధి. 35,000 కోట్ల ఇస్తామన్న మోటార్లకు మీటర్లు పెట్టలే. దివాలా అంటూ దిక్కుమాల ప్రచారం వద్దు. ఆర్థిక పరిస్థితిపై చర్చలో మాజీ మంత్రి హరీష్ రావు. దివాలా అంటూ దిక్కుమాల ప్రచారం వద్దు. రాష్ట్రం యొక్క పరువుని తీసే పరిస్థితిని తీసుకురావద్దు. మేము చాలా వృద్ధి చేశాం. 35,000 కోట్ల రూపాయలు కేంద్ర ప్రభుత్వం ఇస్తానన్నా కానీ మోటార్లకు మీటర్ల పెట్టల. రైతు ప్రభుత్వం, అది రైతుకు సంబంధించిన సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకొని పెట్టలేదు. 2014 కన్నా ముందు జిఎస్డిపి వృద్ధి రేటు 12% ఉంది. 2014 ముందు మేము అధికారంలోకి వచ్చాక 159%, దాదాపు 160%కి వృద్ధి చెందింది జిఎస్డిపి అని చెప్పి, ఇది మా అభివృద్ధి, ఇది మా ప్రగతి అని చెప్పి ప్రగతిదారులు నిర్మించామని చెప్పి ప్రధానంగా 1,00,000 కోట్ల బడ్జెట్ను 2.90 అంటే 2,90,000 కోట్ల రూపాయలకి పెంచాము అని చెప్పి ప్రధానంగా హరీష్ రావు చెప్పే ప్రయత్నం చేశారు. ఇది
ఎట్లాంటి అప్పులు ఏదైతే ప్రజల కోసం రాష్ట్రం కోసం చేశాం, దానివల్ల ఆస్తుల్ని వృద్ధి చేశాం, ఆస్తుల గురించి చెప్పట్లేదని కూడా నిన్న అసెంబ్లీలో పెద్ద ఎత్తున వారు విమర్శించిన పరిస్థితి. డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క కూడా ఇదే అంశంపై మాట్లాడుతూ ఆర్థిక అరాచకం, 10 ఏళ్లలో 2 ఫామ్ హౌజులు తప్ప ఆస్తులు సృష్టించలేదు, ఆర్థిక పరిస్థితిపై వాస్తవ విషయాలు వెల్లడికే శ్వేతపత్రం, విపక్షాలు మాకు శత్రువులు కాదు ప్రత్యర్థులు మాత్రమే, మిషన్ భగీరథ పైన సమగ్ర విచారణ జరిపిస్తాం, రాష్ట్ర అధికారులను కించపరచవద్దు, ఆర్థిక వనరులున్న తెలంగాణ రాష్ట్రాన్ని బీఆర్ఎస్ ప్రభుత్వం అప్పులు పాలు చేసింది, 10 ఏళ్ల పాలనలో 2 ఫామ్ హౌజులు తప్ప ఆస్తులు సృష్టించలేదని ఉప ముఖ్యమంత్రి ఆర్థిక శాఖ మంత్రి బట్టి విక్రమార్క ఆగ్రహం వ్యక్తం చేశారు. గత ప్రభుత్వ పాలనలో ఆర్థిక అరాచకం మామూలుగా జరగలేదని, అందుకే అప్పు కట్టడానికి కూడా అప్పు చేయాల్సిన దుస్థితి ఏర్పడిందని ఆవేదన వెలువచ్చారు. రోజువారీ ఖర్చులు సైతం ఓవర్ డ్రాఫ్ట్ తెచ్చి రాష్ట్రాన్ని నడిపించాల్సిన పరిస్థితి వచ్చిందన్నారు. అందుకే రాష్ట్ర పరిస్థితికి సంబంధించిన వాస్తవాలను ప్రజల ముందు ఉంచే ప్రయత్నం చేశాం, అసెంబ్లీ ముందు ఉంచే ప్రయత్నం చేశామని ఆర్థిక అరాచకం అని ఒక వర్డ్ కూడా ఆర్థిక మంత్రి డిప్యూటీ ముఖ్యమంత్రి అయిన బట్టి విక్రమార్క చెప్పారు. 10 ఏళ్లలో 2 ఫామ్ హౌజులు తప్ప ఎక్కడ ఆస్తుల్ని వృద్ధి చేయలేదు, ప్రజలకు సంబంధించిన ప్రభుత్వానికి సంబంధించిన ఆస్తుల్ని పెంచిన దాఖలాలు లేవు, ఇది ఆర్థిక పరిస్థితిపై వాస్తవ విషయాల వెల్లడికే ఈ శ్వేతపత్రం అని చెప్పి విపక్షాలు మాకు శత్రువులు కాదు ప్రత్యర్థులు మాత్రమే అనే విధంగా చెప్పే విధంగా చేశారు. 1,00,000 కోట్లతో నీళ్ళిచ్చింది 1,00,000 ఎకరాలకి, కాళేశ్వరం దోస్తులను వదలం. నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా 1,00,000 కోట్ల ఖర్చు చేసి ఓన్లీ 1,00,000 ఎకరాలకు మాత్రమే నీళ్ళు ఇచ్చే పరిస్థితి కూడా లేదు అని చెప్పి నీటిపారుదల శాఖ మంత్రి కాళేశ్వరం దోషులను కూడా వదలమని చెప్పి ఒక అల్టిమేటం ఇచ్చిన పరిస్థితి చెప్పారు. అదేవిధంగా అప్పులు కాదు ఆస్తులు పెంచాం, 10 ఏళ్ల పాలనపై బీఆర్ఎస్ బుక్లెట్ విడుదల. ఈ శ్వేతపత్రానికి ముందే నిన్న మార్నింగ్ బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి ఒక బుక్లెట్ విడుదల చేశారు. మేము ఎక్కడ అప్పులు చేసింది ప్రజల యొక్క ఆస్తుల్ని, అదేవిధంగా ప్రభుత్వం యొక్క ఆస్తుల్ని పెంచడానికి మాత్రమే అప్పులు చేసిన పరిస్థితి ఉంది, కానీ ఆ ఆస్తుల గురించి ఎక్కడ చెప్పట్లేదు, ఓన్లీ అప్పుల గురించే చెప్తున్నారు అనే విషయాన్ని కూడా బీఆర్ఎస్ పార్టీ చెప్పటం కోసం ప్రయత్నం చేసింది. అంటే ప్రజలకి కన్విన్స్ చేసే ప్రయత్నం, ప్రజలకు తెలియజేసే ప్రయత్నం చేసింది. ఇది ప్రధానంగా ఈరోజు ఆంధ్రజ్యోతి దాంట్లో పత్రికలో వచ్చిన అంశాలు. అదేవిధంగా ఇది చూస్తే ఈ శ్వేతపత్రం కానీ నిన్న జరిగిన పెద్ద ఎత్తున మార్నింగ్ 11 నుంచి నైట్ వరకు అసెంబ్లీలో జరిగిన పెద్ద ఎత్తున ప్రతిపక్షాలకి మరి ప్రభుత్వానికి మధ్య జరిగిన చర్చలో ప్రధానంగా బీఆర్ఎస్ పార్టీ నుంచి హరీష్ రావు మాట్లాడారు. మిగతా సభ్యులను ఎవరిని మాట్లాడటానికి వారు అవకాశం ఇవ్వలేదు. అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ నుంచి మంత్రులు, రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి, డిప్యూటీ సీఎం కూడా మాట్లాడిన పరిస్థితి మనం చూడొచ్చు. ఇది మొత్తం కూడా చూస్తే 6,71,750 కోట్ల రూపాయలు అప్పులు చేసినట్లు తెలంగాణ ప్రభుత్వం ఏర్పడిన కొత్తలో 2014లో ఓన్లీ 72,000 కోట్ల సుమారు 72,000 కోట్ల రూపాయల మేరకు మాత్రమే అప్పులు ఉన్నాయి. దాన్ని దాదాపు 9 ఇంతలు అప్పులు పెంచారు తెలంగాణ గత ప్రభుత్వం. దీన్ని ప్రజల ముందు ఉంచే ప్రయత్నం చేశారని పదే ప్రభుత్వం గత వారం రోజులుగా చెప్తుంది. శ్వేతపత్రాలు విడుదల చేస్తాం, శాఖవారీగా కూడా విడుదల చేస్తామని చెప్పారు. ఆ శ్వేతపత్రాల్లో మొదటగా బడ్జెట్కి సంబంధించి అప్పులకు సంబంధించి గత ప్రభుత్వం చేసిన విషయాలను చెప్పారు. కానీ ప్రజలకు దీంతో ఏం మెసేజ్ ఇవ్వదలుచుకుంది కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం, ప్రజలకి ఏం మెసేజ్ ఇవ్వదలుచుకుంది అనేది ఇక్కడ ఇంపార్టెంట్. ఎందుకంటే అప్పులు చేశారు, అప్పులు దివాలాగా తీశారు అనేది గత 10 సంవత్సరాల నుంచి, లేదా ప్రధానంగా ఈ మధ్య కాలంలో ఎలక్షన్స్కి 3 సంవత్సరాల ముందు నుంచి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం, అదేవిధంగా పిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డిగా ప్రమాణ స్వీకారం చేసిన నుంచి కూడా పదే అప్పులు చేస్తున్నారు, అప్పులు చేశారు, అప్పుల రాష్ట్రంగా మార్చారని చెప్పిన మాట వాస్తవమే. అదే విషయాన్ని మళ్ళీ ఇప్పుడు ప్రభుత్వం వచ్చాక కూడా లెక్కలతో చెప్పారు. కానీ దీంతో ఏం మెసేజ్ ఇవ్వదలుచుకున్నారు తెలంగాణ ప్రజలకి, తెలంగాణ సమాజానికి అంటే అప్పులు అయినాయి. 6,71,750 కోట్లు బీఆర్ఎస్ ప్రభుత్వం అప్పులు చేసింది. మేము ఈ ప్రభుత్వం నడిపేదానికి అప్పులు ఎలాంటివి చేయదలుచుకోలేదని చెప్పదలుచుకున్నారా? గతంలో అప్పులు చేశారు కాబట్టి మేము ఇచ్చిన హామీలు నెరవేర్చలేదు అని చెప్పదలుచుకున్నారా? అసలు మీ ప్రణాళిక ఏంది? మీకు ప్రభుత్వానికి కాంగ్రెస్ పార్టీకి అధికారం ఇచ్చింది బీఆర్ఎస్ పార్టీ పైన విశ్వాసం కోల్పోయి, బీఆర్ఎస్ పార్టీ ఇట్లాంటి అప్పులు చేస్తుందని చెప్పి, బీఆర్ఎస్ పార్టీ అభివృద్ధి కార్యక్రమాలు చేయట్లేదని చెప్పి, సంక్షేమ కార్యక్రమాల విషయంలో లోపాలు ఉన్నాయని చెప్పి కాంగ్రెస్ పార్టీకి అధికారాన్ని కట్టబెట్టారు. మీరు ఏం చేయబోతున్నారు
అనేది చెప్పే ప్రయత్నం చేయండి దయచేసి. ఎందుకంటే కొన్ని గంటల పాటు కొన్ని రోజుల పాటు ప్రభుత్వం యొక్క ప్రజల యొక్క సొమ్ముతోని అసెంబ్లీని నడిపి మళ్ళా ఇది విమర్శలు ప్రత్యుమర్శలు తప్ప మీరు అధికార పక్షంలోకి వచ్చారు, ఈరోజు ప్రతిపక్షంలో లేరు. మళ్ళా గత ప్రభుత్వాన్ని విమర్శించుకుంటూ పోవటం తప్ప వారు ఉన్నన్ని రోజులు గత 50 సంవత్సరాల్లో మీరేం చేశారు, గత 50 సంవత్సరాల్లో మీరేం చేశారు, మేము ఏదో ఉద్ధరిస్తున్నామని బీఆర్ఎస్ పార్టీ చెప్పిన పరిస్థితి మీరు అదే చేస్తున్నారు. గత 10 సంవత్సరాల్లో మీరేం చేశారని చెప్పుకోవటం వల్ల ప్రజలకు ఏమి ఒరగదు. గత 10 సంవత్సరాల్లో వారు చేసిన నిర్వాకాన్ని దృష్టిలో ఉంచుకొని ప్రజలు మీకు అధికారాన్ని ఇచ్చారు. మీరేం చేయబోతున్నారు? ఈ 5 సంవత్సరాల కాలంలో మీ ప్రణాళిక ఏంది? ప్రజల సంక్షేమానికి ప్రభుత్వం యొక్క ప్రణాళిక ఏంది? ప్రజల యొక్క అభివృద్ధికి ప్రభుత్వం యొక్క ప్రణాళిక ఏముంది? ఈ అప్పులకు సంబంధించి మీరే క్లియర్గా గత ప్రభుత్వం 6,71,750 కోట్ల అప్పు 757 కోట్ల అప్పు తెచ్చిందని చెప్తున్నారు. ఈ అప్పులు తెచ్చి ఎక్కడ ఆస్తుల్ని డెవలప్ చేయలేదని చెప్తున్నారు. ఈ అప్పులకు సంబంధించి మరి ప్రజలపైన 1,91,000 రూపాయలు ఒక్కొక్క తలకి అప్పు పడే అవకాశం ఉందని చెప్పి మీరు నిన్న చెప్పిన లెక్కల్లో చెప్పారు. దీనిపైన మీరు ఏం చర్యలు తీసుకుంటున్నారు? గత ప్రభుత్వం పెద్దలు చేసిన నిర్వాహకం వల్ల ఈ అప్పులు చేసి ఎట్లాంటి ఆస్తులు క్రియేట్ చేయలేదంటే ఈ నిధులు దుర్వినియోగం అయినట్టే కదా. ఈ దుర్వినియోగం పైన ఏం చర్యలు తీసుకుంటున్నారు? ఎవరి నుంచి రికవరీ చేస్తున్నారు? అది కదా కావాల్సింది. మీరు పదే అప్పులు చేశారు. ఇది ఎప్పుడు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు చెప్పారు, అధికార పక్షంలోకి వచ్చాక కూడా అదే చెప్పుకుంటూ పబ్బం గడిపే ప్రయత్నం చేయొద్దు. ఈ అప్పులు చేసి దుబారా చేసిన వ్యవస్థ పైన ఈ విషయాలపైన సమగ్రమైన విచారణ జరిపి ప్రజల యొక్క సొమ్ముని ఏదైతే ప్రైవేటు వ్యక్తుల జేబులలోకి సొమ్ము పోయిందో దాన్ని కక్కించే ప్రయత్నం చేస్తారా? అది చెప్పండి. మేము ఎవరి మీద కక్ష లేదు, ఎవరిని ఉద్దేశించి చేయలేదు, శ్వేతపత్రం ప్రజలకు తెలియజేయాలని చెప్పినాడు. ప్రజలకు తెలిసింది 6,71,000 కోట్ల రూపాయలు అప్పు అయింది అని తెలిసింది. వాట్ నెక్స్ట్? ఏం చేయాలి ఇప్పుడు? ప్రజలు ఇచ్చిందే మీకు అధికారం. ఇవన్నీ లోటుపాటు జరిగినాయనే బీఆర్ఎస్ పార్టీలో మీకు ఇచ్చారు అధికారం. మీరేం చేయబోతున్నారు? ప్రజల కోణంలో ప్రజల యొక్క అభివృద్ధికి, ప్రజల యొక్క సంక్షేమానికి మీరు చేసే పని ఏంది? అట్ ద సేమ్ టైం వారిని అప్పులు చేశారని విమర్శించేటప్పుడు సరే వారు అప్పులు చేయటాన్ని ఎవరు సమర్థించరు. ఈ అప్పులు మేము భవిష్యత్తులో చేయము, మేము చేసినా ఈ పద్ధతిలో చేస్తాం, ఈ పర్సంటేజ్లో చేస్తాం అని ఏమన్నా హామీ ఇవ్వదలుచుకున్నారా ప్రజలకి? అది ఇచ్చే ధైర్యం ఉందా? లేదా అప్పు చేసినా మేము ఆస్తులను క్రియేట్ చేస్తాం, ఆస్తులను సృష్టిస్తాం. ఏ రూపంలో సృష్టిస్తారు ఆస్తుల్ని? అంటే సాగునీటి ప్రాజెక్టులు కడతారా? లేదా ప్రజలకు సంబంధించి వనరుల్ని, సంపదని సృష్టించే ఏర్పాటు చేస్తారా? అది చెప్పండి. ఎందుకంటే పదే మీరు అప్పులు చేశారని మీరు బీఆర్ఎస్ ప్రభుత్వానన్నా, మీరు 50 సంవత్సరాల్లో ఏం చేశారని వాళ్ళు మిమ్మల్ని విమర్శించారు. దీనివల్ల ప్రజలకు ఒరిగేది ఏమీ లేదు. ప్రజలకు కావాల్సింది తక్షణం 10 సంవత్సరాలుగా నిర్లక్ష్యం చేయబడ్డ వర్గాలకు మీరు న్యాయం చేయాలి. 10 సంవత్సరాలుగా నిర్లక్ష్యం చేయబడ్డ అభివృద్ధి కార్యక్రమాల పట్ల మీరు చిత్తశుద్ధితోని పనిచేస్తే ప్రజలకు మేలు, రాష్ట్రానికి మేలు తప్ప ఈ విమర్శలు ప్రతివిమర్శలతోని అసెంబ్లీ సమయాన్ని వృధా చేసి ప్రభుత్వం యొక్క సమయాన్ని వృధా చేసుకోవటం వల్ల సాధించేది ఏమీ ఉండదు. అదేవిధంగా మీరే 6,71,000 కోట్లు అప్పులు చేశారు, ఎట్లాంటి ప్రాజెక్టులు కట్టలేడు, ఎట్లాంటి ఆస్తులు సృష్టించలేదు అంటున్నారు. మరి ఈ డబ్బు దుర్వినియోగం అయిందనేది మీరే చెప్పకనే చెప్తున్నారు. కాబట్టి దీనిపైన సమగ్రమైన విచారణ చేయాలి. విచారణ ఒకటే కాదు, ఎందుకంటే విచారణ అనేది గత ప్రభుత్వాలన్నీ చేస్తున్నాయి, తూతు మంత్రంగా కాదు. విచారణ చేయటం వల్ల ప్రజలకు సంబంధించిన ఆస్తులు, ప్రజలకు సంబంధించిన సొమ్ము ప్రజల ఖజానాలకు వచ్చే ఏర్పాటు చేస్తేనే మీ విచారణకి, మీ యొక్క చిత్తశుద్ధికి అర్థం ఉంటుంది తప్ప లేదంటే ఉండదు. అదేవిధంగా నెక్స్ట్ మనం చూస్తే ఈనాడు పత్రిక చూసే ప్రయత్నం చేద్దాం. ఈనాడు పేపర్లో ప్రధానంగా ఈరోజు వచ్చిన వార్తలకు సంబంధించి ఈనాడులో ప్రధానంగా ఇదే అంశం ఉండే అవకాశం ఉంది. ఈ శ్వేతపత్రానికి సంబంధించి రాబడిలో 34% అప్పులకే 6.71 లక్షల కోట్లకు చేరిన రుణాలతో రాష్ట్రంలో ఆర్థిక సంక్షోభం. ఆదాయం లేని 5 సంస్థలకు అధిక వడ్డీలతో 1.18 లక్షల కోట్లు తెచ్చారు. రుణాలకు వడ్డీలు, అసలు కలిపి చెల్లించేది 2.3 లక్షల కోట్ల రూపాయలు. అయినా చెప్పుకోదగ్గ మౌలిక సదుపాయాల కల్పన జరగలేదు. శాసనసభలో ప్రవేశపెట్టిన శ్వేతపత్రంలో ప్రభుత్వం వెల్లడి.
గత ప్రభుత్వం పరిపాలించిన 9.5 ఏళ్ల కాలంలో రుణాల భారం అపారంగా పెరిగి ఆర్థిక రంగంలో సంక్షోభం సృష్టించింది. అయినా చెప్పుకోదగ్గ మౌలిక సదుపాయాల కల్పన జరగకపోవడం ఆందోళనకరం. రాష్ట్రంలో ఖర్చులకు అనుగుణంగా ఆదాయంలో వృద్ధి లేకపోవడం ద్రవ్య లోటు పెరగడానికి ప్రధాన కారణం. లోటును తీర్చడానికి అప్పులు చేయడంతో భారం పెరిగిపోయింది అని కొత్త ప్రభుత్వం బుధవారం శాసనసభలో ప్రవేశపెట్టిన శ్వేతపత్రంలో పేర్కొంది. లోటును తీర్చడానికి అప్పులు చేయడంతో భారం పెరిగిపోయింది. మీరు ఏం చేయబోతున్నారు? మరి మీరు కూడా లోటును తీర్చడానికి ఏమైనా అప్పులే చేస్తారా? మీరు వేరే ఇంకా ఏమైనా క్రియేట్ చేస్తారా? పదే పదే గత ప్రభుత్వం అప్పుల గురించే చెప్తున్నారు కదా, మీరు ఏం చేయబోతున్నారు? లోటును పూడ్చడానికి వాళ్ళు అప్పులు చేయటం వల్ల రాష్ట్రం పైన రుణభారం పడింది. దాంట్లో 34% మేరకు వచ్చే రాష్ట్ర ప్రభుత్వానికి వచ్చే రాబడిలో 34% మేరకు చేసిన అప్పులు చెల్లించడానికి, అప్పుల పైన వడ్డీ చెల్లించడానికే సరిపోతుంది. ఇంకో 35% ప్రభుత్వానికి సంబంధించిన ఉద్యోగులు పెన్షనర్లకి పెన్షన్ చెల్లించడానికే సరిపోతుంది. దాదాపు 69% వీరు ఇచ్చిన లెక్కల ప్రకారం ఈ ఖర్చులకే సరిపోతుంది. అప్పులు చెల్లించడానికి, పెన్షన్లు, ఉద్యోగుల జీతాలకి 31% మాత్రమే మిగిలి ఉన్నాయి. మీరు చెప్పే లెక్క ప్రకారం రెవెన్యూ రాబడికి సంబంధించి ఈ 31%తో మీరు ఇచ్చిన హామీలకు సంబంధించి ఏ విధంగా నెరవేర్చబోతున్నారు? 6 గ్యారెంటీలు కానీ, మేనిఫెస్టో కానీ, రైతు రుణమాఫీ ఏ విధంగా చేయబోతున్నారు? రైతులకు సంబంధించిన రైతు బంధుకు సంబంధించి ఏం చేయబోతున్నారు? పెన్షన్లు పెంచుతూ అన్నారు, ఏ విధంగా పెంచబోతున్నారు? అప్పులు చేస్తున్నారా, చేయట్లేదా? అప్పులు చేసే అవకాశం లేకుండా ఏదన్నా వేరే అద్భుతమైన మంత్రం మీ వద్ద ఉందా? అది కూడా ప్రజలకు వివరించాల్సిన బాధ్యత ఇప్పుడున్న ప్రభుత్వం పైన ఉంది. గత ప్రభుత్వం చేసిన దివాలాకారుతనం, గత ప్రభుత్వం చేసిన నిర్లక్ష్యం, గత ప్రభుత్వం చేసిన దుబారా వల్లనే ప్రజలపైన ఈరోజు ఒక్కొక్క తలకాయకి 1,90,000 రూపాయలు అప్పు పడ్డది. మీరేం చేయబోతారా? 1,90,000తో కట్టడి చేస్తారా అనేది కాంగ్రెస్ ప్రభుత్వం మీద బాధ్యత ఉంది. మేము 1,90,000 ఆల్రెడీ గత ప్రభుత్వం ఇచ్చిన అప్పుతోని దాన్ని అట్లనే లిమిట్ చేయగలం, దాన్ని పెంచే ప్రయత్నం చేయం. మా తల్లపైన, ప్రజల తల్లపైన అప్పు భారం పెంచము అని ఏమన్నా గ్యారంటీ ఇవ్వగలరా? ప్రజలకు ఇచ్చిన గ్యారంటీలని అమలు చేసే విధానానికి మీ రూపకల్పన ఏంటి అనేది చెప్పండి. రాష్ట్రాన్ని దివాలా తీయించారు. అప్పు కావాలని రోజు ఆర్బీఐ దగ్గర నిలవాల్సిన పరిస్థితి. కాళేశ్వరానికి 1,00,000 కోట్ల ఖర్చు చేసి 1,00,000 ఎకరాలకు సాగునీరు ఇవ్వలేదు. వాస్తవాలను ప్రజల ముందుంచాం. శ్వేతపత్రంపై చర్చలో సీఎం రేవంత్ రెడ్డి. 10 ఏళ్లలో గత ప్రభుత్వం అప్పులతో రాష్ట్రాన్ని దివాలా తీయించిందని సీఎం రేవంత్ రెడ్డి ధ్వజమెచ్చారు. నాటి ప్రభుత్వం అభూత కల్పనలు, అబద్ధాలు, ఆర్భాటాల ప్రచారంపై వాస్తవాలను ప్రజల ముందు పెట్టామన్నారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై శాసనసభలో బుధవారం ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క శ్వేతపత్రం ప్రవేశపెట్టిన సందర్భంగా జరిగిన చర్చలో సీఎం మాట్లాడారు. ఇదే విషయాన్ని చెప్తుంది. కానీ ఇప్పుడు ఏం చేయబోతున్నారు? మీ మీద చాలా ఆశలతోని, ఆకాంక్షలతోని కాంగ్రెస్ పార్టీకి ప్రజలు అధికారాన్ని ఇచ్చారు, కాంగ్రెస్ పార్టీకి పట్టం కట్టారు తెలంగాణలో. మీరు ఏం చేయబోతున్నారు? వాళ్ళ ఆకాంక్షలను నెరవేర్చే అవకాశం ఉందా? వాళ్ళ ఆశలను నెరవేర్చే అవకాశం ఉందా? ఏ విధంగా చేయబోతున్నారు? గత ప్రభుత్వం దివాలా తీయించింది, రాష్ట్రాన్ని దివాలా తీసిందని మీరే చెప్పగానే చెప్తున్నారు. దివాలా తీసిన రాష్ట్రాన్ని మళ్ళా ముందుకి ప్రగతి పదంలోకి ఏ విధంగా తీసుకుపోయే అవకాశం ఉంది అనేది దీని తర్వాత అయినా చెప్పే ప్రయత్నం చేయండి. ప్రజలకి చాలా అనుమానాలు ఉన్నాయి. దివాలా తీసింది అనే ఒక లుక్ అయితే ప్రజల్లో ప్రచారానికి వచ్చింది గత 2 రోజులుగా. ఈ దివాలా తీసిన రాష్ట్రాన్ని ముందుకి ఏ విధంగా తీసుకుపోవటానికి ప్రయత్నం చేస్తున్నారు ఇప్పుడున్న కొత్త ప్రభుత్వం అనే విషయాన్ని ప్రభుత్వం చెప్పే బాధ్యత ఉంది, చెప్పే ప్రయత్నం చేయాల్సిన అవసరం ఉంది. అప్పు తీర్చడానికి అప్పులా? రోజువారీ ఖర్చులకు నిధులు లేని దుస్థితి. ఒక్కో కుటుంబంపై 7 లక్షల రుణభారం. శాసనసభలో ఆర్థిక శాఖ మంత్రి బట్టి విక్రమార్క అన్ని వనరులు ఉన్న రాష్ట్రం తెలంగాణ మిగులు బడ్జెట్తో రాష్ట్రాన్ని అప్పగిస్తే ఇప్పుడు రోజువారీ ఖర్చులకు కూడా అప్పులు చేయాల్సిన దుస్థితి తెచ్చారు. రుణాలు చెల్లించడానికి మళ్ళీ అప్పులు చేస్తూ వచ్చారు. ఇంతకంటే దరిద్రం ఇంకేమైనా ఉందా అని ఉప ముఖ్యమంత్రి, ఆర్థిక శాఖ మంత్రి బట్టి విక్రమార్క ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇదే అప్పు తీర్చడానికి కూడా అప్పులు చేసే పరిస్థితి. గతంలో చేసిన రుణాలను తీర్చడానికి కూడా మళ్ళీ అప్పు చేసే పరిస్థితి వచ్చింది. ఇంతకంటే దరిద్రమైన వ్యవస్థ, దరిద్రమైన పరిపాలన ఇంకోటి ఉంటుందా? దివాలా తీసే పరిస్థితికి వచ్చింది. రోజువారీ ఖర్చులకు కూడా ఓడీ రూపంలో ఆర్బీఐని అడుక్కునే పరిస్థితికి రాష్ట్రాన్ని తీసుకొచ్చారని చెప్పి బట్టి విక్రమార్క చెప్పారు. లెక్కలన్నీ తప్పుల తడక. హామీల నుంచి తప్పించుకునేందుకు సర్కారు యత్నం. మేము సృష్టించిన ఆస్తుల గురించి ఎందుకు చెప్పరు?
శాసనసభలో మాజీ ఆర్థిక మంత్రి హరీష్ రావు తెలంగాణ ఆర్థిక స్థితిపై కాంగ్రెస్ ప్రభుత్వం విడుదల చేసిన శ్వేతపత్రం తప్పుల తడక ఉందని మాజీ ఆర్థిక మంత్రి బారాస శాసనసభ్యుడు టి హరీష్ రావు ఆరోపించారు. ఈ ప్రభుత్వం హామీల అమలు నుంచి తప్పించుకునేందుకే శ్వేతపత్రం పేరుతో దారులు వెతుక్కుంటుందని, శ్వేతపత్రంలో వివరాలు కొత్తవి కాదన్నారు. లెక్కలన్నీ తప్పులు తడకని మాజీ మంత్రి హరీష్ రావు స్పష్టంగా చెబుతున్నారు. హామీల నుంచి తప్పించుకునేందుకే కాంగ్రెస్ సర్కార్ ప్రయత్నం చేస్తుందని, మేము సృష్టించిన ఆస్తుల గురించి ఎందుకు చెప్పరు అని చెప్పి ప్రధానంగా నిన్న అసెంబ్లీలో ఒక ప్రతిపక్ష పార్టీగా ప్రశ్నించారు. కానీ లెక్కలన్నీ తప్పులు అని మాజీ మంత్రి ఆర్థిక మంత్రిగా 5 సంవత్సరాలు పనిచేశారు. అంతకుముందు నీటిపారుదల శాఖ మంత్రి పనిచేశారు. ఇంత అనుభవం ఉన్న వ్యక్తి లెక్కలన్నీ తప్పు అని ఏ విధంగా అంటున్నారు? ఎందుకంటే రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా ప్రవేశపెట్టింది. సెక్రటరీల సైన్తోని ప్రతి డిపార్ట్మెంట్ నుంచి సెక్రటరీలతోని తెచ్చుకొని ఆ సెక్రటరీ విత్ సిగ్నేచర్ ఇచ్చిన ఫిగర్స్నే ప్రభుత్వం ప్రవేశపెట్టింది. వాటిని తప్పుల తడక అని ఏ విధంగా అంటున్నారు? ఎట్లా మీరు ఏదో అనుభవం లేని వాళ్ళు కాదు, కానీ అప్పులు చేసింది నిజమే, అప్పులు ప్రభుత్వం నడపడం కోసం చేసినవని ఈ రోజుకైనా ఒప్పుకునే ప్రయత్నం చేయడం. లెక్కలన్నీ తప్పులు తడక అని ఎట్లా అంటారు? హామీల నుంచి తప్పించుకునేందుకే సర్కారు ప్రయత్నం చేస్తున్నట్టు. అంటే మీరు చేసిన అప్పులను చెప్పి తప్పించుకుంటే సరిపోదుగా? ప్రజలంతా పిచ్చోళ్ళ? ప్రజలు రేపు అన్నీ అబ్జర్వ్ చేస్తున్నారు, అన్నీ గమనిస్తున్నారు. దానికి తగ్గ గుణపాఠం వాళ్ళకి చెప్తారు. ఒకవేళ వాళ్ళు ఇచ్చిన హామీలు నెరవేర్చడం నుంచి తప్పించుకోవడానికే మీ పైన నెపం మోపుతున్నారు అనుకుంటే మీ దగ్గర ఉన్న లెక్కలు ఏదో చెప్పండి. వాళ్ళ తప్పులు తడకల అప్పులు లెక్కలైతే మీరు చేసిన అప్పేదో చెప్పండి మీ రికార్డు ప్రకారం. ఇది ప్రభుత్వ అఫీషియల్ రికార్డు వాళ్ళు చెప్పేది. ఇది కాదు అంటున్నారు కదా. మీరు మొన్నటి వరకు ప్రభుత్వాన్ని నడిపారు, గత 15 రోజుల ముందు కూడా మీరే ప్రభుత్వంలోనుగా. మీ లెక్కలు ఏందో చెప్పండి, సరైన లెక్కలు చెప్పండి. సరైన లెక్కల ప్రకారం ఎన్ని అప్పులు ఉన్నాయో చెప్పండి. వీరు ఇచ్చిన హామీలు తప్పించుకుంటే ఏం చేయాలనేది ప్రజలు చూస్తారు. వీరు ఇచ్చిన హామీలు అమలు చేయకపోతే ప్రజలు ఏం చేయాలో వాళ్ళు చూస్తారు. ఎందుకంటే ప్రజల విశ్వాసంతోనే కాంగ్రెస్ పార్టీకి పట్టం కట్టారు. ప్రజల విశ్వాసంతోనే ప్రభుత్వానికి మద్దతు ఇచ్చారు కాంగ్రెస్ పార్టీకి. ప్రజలు ఆ విశ్వాసం ఏ విధంగా ఉండబోతుందని గత 5 సంవత్సరాల తర్వాత గడిచిన తర్వాతగా తెలిసేది. 10 రోజులకే మీరు హామీల నుంచి తప్పించుకోవడానికి ఇట్లా చేస్తానని చెప్పడం ఇది దురదృష్టకరం. ప్రతిపక్ష పార్టీగా మీరు తప్పులు తాడుకుంటే కరెక్ట్ ఫిగర్స్ ఏందో మీ దగ్గర ఉంటే చెప్పండి. మీరు నిజంగా 6,71,757 కోట్ల రూపాయలను అప్పు చేశారా లేదా? అప్పు చేస్తే దేనికి అప్పు చేశారు? అప్పు చేస్తే ఆస్తులు సృష్టించడం అంటున్నారు. ఎక్కడ ఆస్తులు సృష్టించారు? ఏ పేదలకు సంబంధించిన గృహాలు నిర్మించారని కాంగ్రెస్ పార్టీ అడుగుతుంది. మీరు సృష్టించిన ఆస్తులు ఏంది? ఉన్న సెక్రటరీని బడగొట్టి కొత్తది కట్టడం, ప్రగతి భవనం కట్టుకోవటం, లేదా పోలీసులకు సంబంధించిన టవర్స్ నిర్మించడం. ఇదే కాదు కదా ఆస్తులు అంటే ప్రాజెక్టులు, ఆస్తులు అంటే ప్రజలకు సంబంధించిన సంపదని సృష్టించటం, ఆస్తులు అంటే ప్రజలకు సంబంధించిన అభివృద్ధి కార్యక్రమాలు. అది రోడ్లు కావచ్చు, బ్రిడ్జిలు కావచ్చు, బిల్డింగ్లు కావచ్చు, రకరకాలు. అది ఆ మేరకు జరిగినాయా లేదా? 6,71,000 కోట్ల రూపాయల అప్పులకు సంబంధించి ఏదైతే చేశారో ఆ మేరకు అభివృద్ధి జరిగిందా లేదా? ఆస్తులు సృష్టించబడ్డాయా లేదా అనేది చెప్పాలి. ఒకవేళ వాళ్ళు సౌలభ్యం కోసం మేము సృష్టించిన ఆస్తుల గురించి చెప్పట్లేదంటే ఆస్తుల గురించి చెప్పే అవసరం కూడా లేదు నాకు తెలిసి. వాళ్ళు అప్పుల గురించే శ్వేతపత్రం విడుదల చేస్తామని పదే ఫస్ట్ నుంచి చెప్పారు. అప్పుల గురించే చెప్తారు. ఎందుకంటే ఆస్తుల గురించి స్పెసిఫిక్గా చెప్పే అవసరం లేదు. ఆస్తులు కళ్ళకు కనపడేవి, ప్రజలు రోజు చూస్తున్న ఆస్తులే. ఇది కాదు కదా ప్రజలు ఆశించింది. ఆత్మగౌరవంతో కూడిన ఆకాంక్షలతో కూడిన తెలంగాణ కోసం ఫైట్ చేస్తే మీరు ఈరోజు ఈ అప్పులు, ఆస్తులు ఈ లెక్కలు కాదు కదా. ఎన్ని ఉద్యోగాలు, ఉపాధి క్రియేట్ చేశారు, ఎన్ని ఉద్యోగాలు ఇచ్చారు, ఎన్ని డ్యాములు కట్టారు, ఎన్ని లక్షల ఎకరాలకి సేద్యానికి నీళ్ళు ఇచ్చారు అనేది అది ఆస్తి అంటే. కాబట్టి బీఆర్ఎస్ పార్టీ కూడా లెక్కలన్నీ తప్పులు తడకని తప్పించుకునే ప్రయత్నం చేయొద్దు. మీరు సమాధానం చెప్పాల్సిన పరిస్థితి. ఒక్కొక్క తలకాయకు 1,90,000 రూపాయలు అప్పుని ప్రజలపైన మా పైన వేసి వెళితే ఈజీగా తప్పించుకుంటాం అంటే కుదరదు. దానికి సమాధానం చెప్పాల్సిన బాధ్యత బీఆర్ఎస్ పార్టీ పైన ఉంటుంది. దీనికి మూల్యం చెల్లించుకునే పరిస్థితి కూడా మీకు తొందరలోనే ఉండే అవకాశం ఉంటుంది. ఇది ఈనాడు పత్రిక సంబంధించి ఈరోజు వచ్చిన ప్రధానమైన వార్తలు. ఇంకొకటి ఏపీకి సంబంధించి యుద్ధబేరి మోగింది. తెదాపా జనసేన మహాకలయిక వేదిక పైన యోగాల విజయోత్సవ సభ. ఉమ్మడి ఎన్నికల శంకారావంతో దద్దరిల్లిన పోలీపల్లి. లక్షల సంఖ్యలో పోటెత్తిన ఇరు పార్టీల కార్యకర్తలు. నిన్న యువగళం
నారా లోకేష్ తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ప్రవేశపెట్టిన ఏదైతే యోగాళం పాదయాత్ర ముగింపు సందర్భంగా నిన్న పవన్ కళ్యాణ్ అదేవిధంగా చంద్రబాబు నాయుడు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఆ ముగింపు సభకి పోలపల్లిలో పెద్ద ఎత్తున లక్షల సంఖ్యలో పోటెత్తిన జనమని యుద్ధబేరి మోగిందని చెప్పి అంటే రాబోయే అసెంబ్లీ ఎన్నిక సంబంధించి సన్నద్ధం అవుతున్నట్లుగా ఈ సభని చూడొచ్చు. ఎన్నికల నగారా మోగించినట్లే. ఎందుకంటే నిన్న నారా చంద్రబాబు నాయుడు గారు ఇక్కడ ఏదైతే మహిళలకి ఉచితంగా ఫ్రీ సర్వీస్ ఆర్టీసీ బస్సులు ఇస్తారో మేము కూడా ఉచితంగా ఆర్టీసీ బస్సుల్లో మహిళలకి ప్రయాణం చేసే అవకాశాన్ని మేము తెలుగుదేశం పార్టీ గెలిస్తే ఇస్తామన్నారు. అదే మహిళలకు పెన్షన్ కూడా 1500 రూపాయల చొప్పున ఇస్తాము అని చెప్పారు. ఇవన్నీ చూస్తుంటే ఎన్నికల శంఖారావం పూరించినట్లే కనిపిస్తుంది. అదేవిధంగా ఈనాడు పత్రిక సంబంధించి ఒక ప్రధాన అసలు ఇది వార్త అనుకోవాలన్నా ఏ విధంగా, ఎందుకంటే ఈనాడు పత్రికకి అంతో ఎంతో క్రెడిబిలిటీ ఉండేది. ఇట్లాంటి వార్తలు చూసిన తర్వాత ప్రజల్లో క్రెడిబిలిటీ పోతుంది. ఎందుకంటే వైస్ చైర్మన్ హోదాలో సీఎం రమేష్ ప్యానల్ చైర్మన్గా రాజ్యసభ కార్యకలాపాల నిర్వహణ. ఆంధ్రప్రదేశ్ చెందిన భాజపా సభ్యుడు సీఎం రమేష్ వైస్ చైర్మన్ హోదాలో బుధవారం మధ్యాహ్నం రాజ్యసభ కార్యకలాపాలను నిర్వహించారు. సాధారణంగా సభా కార్యకలాపాలను చైర్మన్ లేదంటే డిప్యూటీ చైర్మన్ నిర్వహిస్తారు. వారిద్దరూ లేనప్పుడు సభలో సీనియారిటీ ఉన్న సభ్యులు ప్యానల్ను తయారు చేసి వైస్ చైర్మన్ హోదాలో సభ నిర్వహణ బాధ్యతలను రొటేషన్ పద్ధతిలో అప్పగిస్తారు. ఆ క్రమంలో బుధవారం మధ్యాహ్నం ఆ అవకాశం సీఎం రమేష్కి దక్కింది. ఆయన సభాధ్యక్ష స్థానంలో కూర్చొని ది సెంట్రల్ గూడ్స్ అండ్ సర్వీసెస్ ట్యాక్స్ బిల్లుపై జరిగిన చర్చకు పర్యవేక్షించారు. ఇదేమన్నా ఉందా అసలు? ప్యానల్ చైర్మన్గా ఒక 10 నిమిషాల్లో ఆ పావు గంట కూర్చున్న దాన్ని కూడా ఒక వార్తగా వైస్ చైర్మన్ హోదాలో సీఎం రమేష్ ఏం సాధించిండు? ఏమన్నా నోబెల్ బహుమతి వచ్చిందా? ఏమన్నా కామన్వెల్త్ గేమ్లో గెలిచిండు ఆయన? వైస్ చైర్మన్ హోదాలో కూర్చోవడం అనేది చాలా సర్వసాధారణం. రొటేషన్ పద్ధతిలో వైస్ చైర్మన్ లేని సందర్భంలో ప్యానల్లో సీనియర్ సభ్యులు ఎవరైనా ఉంటే వాళ్ళని నామినేట్ చేస్తారు. ఆ 10 నిమిషాల్లో పావు గంట 1 గంట కూర్చునే ఉంటుంది. దాంతో దేశానికి ఏమైనా ఉపయోగమా, ఈ తెలుగు రాష్ట్రాలకు ఏమైనా ఉపయోగమా? దీన్ని ఈనాడు పత్రికలో సెకండ్ పేజీలో వేశారు. ఈ వార్తను చూసి ఏమనుకోవాలా? ఈయన ఒక బీజేపీ రాజ్యసభ మెంబరు, దీనికి సంబంధించి ఒక వార్త, దాన్ని మేము చదవాలి, ఒక ఫోటో, దాని వార్త ప్రజలు చదవాలి. దాన్ని వైస్ చైర్మన్ హోదాలో సీఎం రమేష్ ఎన్ని రోజులు ఉంటాడు? 1 గంట కూడా కూర్చోడు. దానికి ఒక వార్త, దాన్ని ప్రజలు చదివేటట్టు ఇది కరెక్ట్ కాదు. ఈనాడు పత్రికకు సంబంధించి ప్రజల యొక్క బాధల్ని, పేదల యొక్క బాధల్ని, విద్యార్థుల యొక్క వేతలు చాలా ఉన్నాయి. వాటిని వేసే ప్రయత్నం చేయండి. ఏపీలో ప్రధానంగా గత తుఫాన్లో చాలామంది రైతులు రోడ్డున పడే పరిస్థితి, అట్లాంటి వార్తలు వేయండి. గురుకుల పాఠశాలలో పిల్లల అన్నంలో పురుగులు వచ్చే వార్తలు ఉన్నాయి, అట్లాంటివి వేయండి. గురుకుల పాఠశాలలో తాగడానికి నీళ్ళు లేక ఇబ్బందులు పడుతున్న పిల్లలు పరిస్థితి, అట్లాంటి వార్తలు వేయండి. అది తప్ప ఈ వార్తనేసి జనాల నెత్తిన రుద్దే ప్రయత్నం చేయటం ఈనాడు పత్రికకు సంబంధించిన క్రెడిబిలిటీని పోగొట్టుకునే విషయం తప్ప వేరే ఏం లేదు. ఎందుకంటే వాళ్ళ క్రెడిబిలిటీ రోజు రోజుకి పడిపోతుంది. ఇట్లాంటి వార్తలు వేస్తే ఇంకా పోయే పరిస్థితి ఉంటుంది క్రెడిబిలిటీ అనేది. ఇప్పుడు నెక్స్ట్ మనం వెలుగు పత్రికలో సంబంధించి, వెలుగు పత్రికలో ప్రధానంగా ఈరోజు వచ్చిన ప్రధాన వార్తల్ని పరిశీలించే ప్రయత్నం చేద్దాం. పోచంపల్లి చీరలకు రాష్ట్రపతి పిదా. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము బుధవారం యాదాద్రి జిల్లా భూదాన్ పోచంపల్లిలో పర్యటించారు. చేనేత స్టాల్స్ను సందర్శించి వస్త్రాల తయారీని పరిశీలించారు. ఈ సందర్భంగా వివిధ అవార్డులు అందుకున్న కార్మికులతో మాట్లాడారు. మారుతున్న కాలానికి అనుగుణంగా ఫ్యాషన్ డిజైన్ రంగంలో పోచంపల్లి చేనేత కార్మికులకు విశేష కృషి చేస్తున్నారని మెచ్చుకున్నారు. కార్మికుల సమస్యలను తెలుసుకున్నారు. చేనేత రంగం అభివృద్ధికి తన వంతు కృషి చేస్తానని రాష్ట్రపతి భరోసా ఇచ్చారు. భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము శీతాకాల విడిది కోసం హైదరాబాద్కి వచ్చిన పరిస్థితి మనకందరికీ తెలిసిందే. దాంట్లో భాగంగా హైదరాబాద్లో ఉన్న సందర్భంలో భూదాన్ పోచంపల్లిలో చేనేత వస్త్రాలకి చాలా ఫేమస్. అక్కడికి వెళ్ళి అక్కడ సందర్శించారు. చేనేత కార్మికుల్ని అడిగి తెలుసుకున్నారు. అక్కడ యొక్క చీరల నేత చూసి, చీరలని మోడల్స్ చూసి ఫిదా అయినట్లు ఒక వార్త వచ్చింది. దాంట్లో వారు అక్కడ ఉన్న పోచంపల్లి సంబంధించిన ఈ చేనేత కార్మికుల యొక్క బాధల్ని, వారి యొక్క సమస్యలను కూడా అడిగి తెలుసుకున్నారు. ఈ చేనేత రంగం అభివృద్ధికి తన వంతు కృషి కూడా నేను చేస్తాను అని చెప్పి ఒక మాట ఇచ్చినట్లు కూడా ఒక వార్త ఈరోజు వెలుగు పత్రికలో వచ్చింది. వెలుగు పత్రికల్లో క్రీడా రంగానికి సంబంధించి ప్రధానంగా నిన్న రాజీవ్ ఖేల్ రత్న అవార్డుకు సంబంధించి సెలెక్ట్ అయిన వారి గురించి సాత్విక్, చిరాగ్, ఖేల్ రత్న. ఇండియా బ్యాట్స్మెన్ డబుల్ స్టార్ ప్లేయర్స్ సాత్విక్ సాయిరాజ్, చిరాగ్ శెట్టి దేశ అత్యున్నత పురస్కారం మేజర్ ధ్యాన్ చంద్ ఖేల్ రత్నకు ఎంపికయ్యారు. తెలంగాణ బాక్సింగ్ సూపర్ స్టార్ మహమ్మద్
హుస్సాముద్దీన్, షూటర్ ఇషా సింగ్తో పాటు క్రికెటర్ మహమ్మద్ షమీకి అర్జున్ అవార్డు లభించాయి. ఈ ఏడాది సూపర్ ఫామ్లో ఉన్న సాత్విక్ చిరాగ్ జోడీ ఆసియా గేమ్స్ గోల్డ్ మెడల్తో పాటు ఆసియా ఛాంపియన్షిప్, ఇండోనేషియా ఓపెన్ వరల్డ్ ఛాంపియన్షిప్ బ్రాంజ్ మెడల్ గెలిచారు. BWF ర్యాంకింగ్స్లో నంబర్ 1 ర్యాంకును కూడా సొంతం చేసుకున్నారు. సాత్విక్కి చిరాగ్కి ఖేల్ రత్న అవార్డు, మేజర్ ధ్యాన్ చంద్ ఖేల్ రత్న అవార్డు వచ్చినట్లు బ్యాడ్మింటన్లో డబుల్ స్టార్స్కి సంబంధించి వీరి యొక్క ఆట ప్రతిభకి మెచ్చి ఖేల్ రత్న అవార్డుకి ఎన్నికైనట్లు. అదే అర్జున్ అవార్డుకి సంబంధించి ఇషా సింగ్, క్రికెటర్కి సంబంధించి మొహమ్మద్ సూపర్ స్టార్స్, తెలంగాణ బాక్సింగ్ సూపర్ స్టార్ మొహమ్మద్ హుస్సాముద్దీన్, షూటర్ ఇషా సింగ్తో పాటు క్రికెటర్ మహమ్మద్ షమీకి కూడా అర్జున్ అవార్డు వచ్చినట్టు ఈ మన తెలుగు రాష్ట్రాలకు సంబంధించి ప్రధానంగా ఒక వార్త ఈరోజు వెలుగు పత్రికలో ఉంది. అదేవిధంగా ఈ శ్వేతపత్రానికి సంబంధించి వెలుగులో ప్రధానంగా రాష్ట్ర అప్పులు 6.71 లక్ష కోట్లు, 10 ఏళ్లలో 10 రెట్లు పెరిగిన అప్పు, రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై వైట్ పేపర్ రిలీజ్ చేసిన ప్రభుత్వం. రాష్ట్రంలో ఒక్కొక్కరిపై 1.91 లక్షల బాకీ. FRBM పరిధిలో 3.89 లక్షల కోట్ల లోను, గ్యారంటీలు నాన్ గ్యారంటీల కింద 2.82 లక్షల కోట్లు. విద్యా వైద్య రంగాలను పట్టించుకొని గత BRS సర్కార్. ఈ 2 రంగాలకు బడ్జెట్లో తక్కువ నిధులు. ఇదే విషయాన్ని ఇక్కడ చాలా స్పష్టంగా రాశారు, ఫిగర్స్తో సహా ఇచ్చారు. రాష్ట్రం ఏర్పడే నాటికి 72,658 కోట్ల అప్పు ఉందట. తెలంగాణ రాష్ట్రం ఏర్పడే నాటికి తెలంగాణకు సంబంధించి అప్పు 72,650 కోట్లు ఉంది 2014లో. అది ఈరోజు 6,71,750 కోట్లయింది. దాదాపు 10 రెట్లు సుమారుగా పెరిగింది. ఇది రాష్ట్రాన్ని దివాలా తీసే పరిస్థితి, రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను చిన్నాభిన్నం చేసే పరిస్థితి అని ప్రభుత్వం చెప్పింది. ఇప్పటికీ కాంట్రాక్టర్లు, ఉద్యోగులకు ఇతరత పెండింగ్ బిల్లు ఇప్పటికిప్పుడు చెల్లించాల్సిన 40,154 కోట్లు ఉన్నాయని చెప్పి ఇది ఈ రాష్ట్ర రెవెన్యూకి సంబంధించి ఈ రెవెన్యూ మొత్తం కలిపి 100 రూపాయలు అనుకుంటే ఆదాయం నుంచి ఖర్చులు ఎలా పోతున్నాయి. ఈ రెడ్ కలర్లో ఉన్నది ఏదైతే ఉందో అప్పులు వడ్డీలకు సంబంధించి 34%. ఈ రెడ్ కలర్లో ఉన్నది అప్పులు మరియు ప్రభుత్వం చేసిన అప్పులు, దానికి సంబంధించిన వడ్డీలు చెల్లించడానికే 100కు 34 రూపాయలు చెల్లించాల్సి వస్తుంది. అదేవిధంగా ఉద్యోగుల జీతాలు, రిటైర్మెంట్ ఎంప్లాయీస్ పెన్షన్లకు సంబంధించి 100లో 35 రూపాయలు వీళ్ళకి చెల్లించాల్సి వస్తుంది. ఈ 31 రూపాయి ఏదైతే మిగిలిందో ఇదే వెల్ఫేర్ స్కీమ్స్కి మరియు రాష్ట్ర అభివృద్ధికి సంబంధించి ఉంది. మొత్తం మీద 100 రూపాయలు మన రాష్ట్ర రాబడి అనుకుంటే రాష్ట్ర రాబడి 100 రూపాయలు, 34% అప్పులకు తిరిగి చెల్లించడానికి, అప్పులపైన వడ్డీ చెల్లించడానికి సరిపోతుంది. 35 రూపాయలు 100లో జీతాలు పెన్షన్లకే సరిపోతుంది. 31 రూపాయి మాత్రమే ఈ సంక్షేమానికి అదేవిధంగా అభివృద్ధికి మిగిలి ఉన్నాయి. ఈ 31 రూపాయతోనే ఏ ప్రభుత్వం ఉన్నా ఆ 31 రూపాయి యూటిలైజ్ చేసుకుంటూనే ఈ అభివృద్ధిని చేయాల్సి ఉంటుంది, సంక్షేమాన్ని చేయాల్సి ఉంటుంది. అది ఏ విధంగా చేస్తారనేది ప్రభుత్వం యొక్క ప్రణాళిక ఏందనేది చూడాల్సి ఉంది. ప్రభుత్వం ఏమైనా ప్రణాళికని రిలీజ్ చేస్తుందా అని చెప్పి చూసే అవసరం ఉంది. కేటాయింపులు, ఖర్చులకు వ్యత్యాసాలు. 10 ఏళ్లలో బడ్జెట్ కేటాయింపులు 17.78 లక్షల కోట్లయితే ఇప్పటిదాకా ఖర్చు చేసింది 13.72 లక్షల కోట్ల రూపాయలమే. అంటే బడ్జెట్ ఏదైతే ప్రతి సంవత్సరం ఆర్థిక సంవత్సరంలో ప్రవేశపెడతారో, సపోజ్ 1 లక్ష కోట్ల బడ్జెట్ ప్రవేశపెడితే ప్రవేశపెట్టినప్పుడు ఉన్న బడ్జెట్ని ఖర్చు చేసే వరకు ఉండదన్నమాట. ఆ ఖర్చు చేసే దాంట్లో ఒక్కొక్క ప్రభుత్వం ఒక్కొక్క రకంగా చేస్తుంది. కొంతమంది 60% చేస్తారు, కొంతమంది 70%, కొంతమంది 80%. ఏ ప్రభుత్వం అయితే కేటాయించిన దానికి బడ్జెట్లో పెట్టిన దానికి ఎక్కువ పర్సెంటేజ్ ఖర్చు చేయగలిగితే ఆ ప్రభుత్వం అభివృద్ధిని ఎక్కువ చేస్తున్నట్లు, ఆ ప్రభుత్వం సంక్షేమాన్ని ఎక్కువ చేస్తున్నట్లు. ఈ ప్రభుత్వం గత BRS ప్రభుత్వం ఏదైతుందో 70 నుంచి 75-79% మధ్యనే ఖర్చు పెట్టింది. ఫిగర్స్ అయితే ప్రజెంటేషన్ చేసేది అసెంబ్లీలో 2 లక్షల కోట్ల రూపాయలు, 2,90,000 కోట్లు బడ్జెట్ పెట్టినట్టు చెప్తున్నారు. కానీ దాంట్లో దాదాపు 79% మేరకే ఖర్చు చేసినట్లు. మొత్తం 10 ఏళ్ళ చూస్తే 17.78 లక్షల కోట్లు బడ్జెట్ ప్రవేశపెడితే 13.72 లక్షల కోట్లే ఖర్చు చేసినట్లు ఒకటి ఇక్కడ ఇవ్వటం జరిగింది. అదేవిధంగా వైద్య రంగాలను పట్టించుకొని BRS సర్కార్ అని చెప్పి కూడా ఒక ప్రధానంగా నిన్న అసెంబ్లీలో శ్వేతపత్రంలో చెప్పారు. దాంట్లో ఒక దురదృష్టకరమైన విషయం ఏంటంటే విద్యకు సంబంధించి
ఈ బీఆర్ఎస్ ప్రభుత్వం ఖర్చు పెట్టింది ఎంతంటే 100 రూపాయల్లో 7.6%, అంటే 100 రూపాయలు రాష్ట్రంలో బడ్జెట్ అనుకుంటే 7 రూపాయలు మాత్రమే, 7.5 రూపాయలు మాత్రమే విద్యకు సంబంధించి ఖర్చు పెట్టింది. కానీ దేశం అభివృద్ధి పదంలో నడవాలంటే యువత చదువుకోవాలి. విద్యారంగ నిపుణులు కానీ ఆర్థిక రంగ నిపుణులు కానీ చెప్పేది ఏంటంటే విద్యకి వైద్యానికి ప్రధానంగా కేటాయింపులు ఎక్కువ చేసి విద్య పైన వైద్యం పైన ఖర్చు ఎక్కువ చేస్తేనే రాష్ట్రం కానీ దేశం కానీ అభివృద్ధి చెందని చెప్పింది. కానీ గత 10 ఏళ్లలో పరిపాలించిన బీఆర్ఎస్ ప్రభుత్వం దురదృష్టకరంగా విద్యను నిర్లక్ష్యం చేసింది. 100 రూపాయల్లో కేవలం 7.6 రూపాయలు మాత్రం, 7 రూపాయలన్నర మాత్రమే ఖర్చు పెట్టింది. చాలా దురదృష్టకరం. విద్యను నిర్వీర్యం చేసింది. విద్యా వ్యవస్థ మొత్తం కొలాప్స్ అయ్యే సిస్టము వచ్చింది. ఈరోజు యూనివర్సిటీలని, కాలేజీలని, అదేవిధంగా స్కూల్స్ని కనీసం రివ్యూ చేసిన నాదుడు లేడు. ఇది చాలా దురదృష్టకరం. దీని నుంచి గుణపాఠం నేర్చుకొని ఇప్పుడు కొత్త ప్రభుత్వం అయిన విద్యకి వైద్యానికి కేటాయింపులు ఎక్కువ చేయాలి. అదేవిధంగా వైద్యానికి కేవలం 5% మాత్రమే, వైద్య రంగానికి 100 రూపాయల్లో 5 రూపాయలు మాత్రమే ఖర్చు పెట్టిన పరిస్థితి గత ప్రభుత్వం ఈ లెక్కలను బట్టి తెలుస్తుంది. ఇది కూడా చాలా దురదృష్టకరం. మనకు విద్యాపరంగా వైద్యపరంగా చూస్తే భారతదేశంలో ఢిల్లీకి సంబంధించి ఆమ్ ఆద్మీ పార్టీ దాదాపు 24%, 100 రూపాయల్లో దాదాపు పావలా వంతు విద్యకే ఖర్చు పెడుతున్నట్టు వారి బడ్జెట్లో చెప్తున్నారు. 24 పాయింట్స్ చేంజ్ ఉంది. అంటే ఒక 100 రూపాయల్లో పావలా వంతు విద్య కోసమే ఖర్చు పెడుతున్నాం, ఇంకో పావలా వంతు వైద్యం కోసం ఖర్చు పెడుతున్నాం. అంటే ప్రజలపైన అది చిత్తశుద్ధి. అంటే ఆ విధంగా ఇప్పుడు రాబోయే ప్రభుత్వం అయినా కనీసం విద్యా వైద్యాన్ని నిర్లక్ష్యం చేయకుండా విద్యా వైద్యానికి కేటాయింపులు ఎక్కువ చేసి విద్యా వైద్యం పైన ఖర్చులు ఎక్కువ చేసి విద్యని వైద్యాన్ని అప్గ్రేడ్ చేసే పరిస్థితిని, చాలా సౌకర్యవంతమైన మంచి విద్యని మంచి వైద్యాన్ని ప్రజలకి అందించే ఏర్పాటు చేస్తేనే ప్రభుత్వం ముందుకు పోతుంది. ఏదైతే ప్రజలు ఏ ఆకాంక్షలతోనైతే తెలంగాణ ఉద్యమం చేసి తెలంగాణ సాధించుకున్నారో ఆ ఫలితాలు ప్రజలు అనుభవించే అవకాశం వస్తుంది తప్ప లేదంటే రాదు. మళ్ళీ మీరు కూడా వాళ్ళ లెక్కన 10 ఏళ్ళు మాటలు చెప్పి విద్యని వైద్యాన్ని నిర్లక్ష్యం చేస్తే యువత తప్పుదోవ పట్టే అవకాశం ఉంది. యువత తప్పుదోవ పడితే రాష్ట్రం దివాలా తీసే పరిస్థితి ఏర్పడుతుంది. కాబట్టి ప్రజల యొక్క ఆకాంక్షల్ని, ప్రజల యొక్క కోరికల్ని, ఆశల్ని గమనించి ఈ ప్రభుత్వం అయినా విద్య పైన, వైద్యం పైన, యువత ఉపాధి పైన దృష్టి పెడితే మంచిగా ఉంటుంది. మీది అభివృద్ధి కాదు, ఆర్థిక విధ్వంసం. బీఆర్ఎస్ పాలనపై ఆర్థిక మంత్రి బట్టి ఫైర్. మీరు ఆస్తులు సృష్టించలే, చేసిందంతా వృధా ఖర్చే. గతంలో మేము ఎన్నో ఆస్తులు సృష్టించినాము. నాగార్జున సాగర్, శ్రీశైలం లాంటి ఎన్నో ప్రాజెక్టులు కట్టినాము. ఆర్థిక వనరులు ఉన్న రాష్ట్రాన్ని మీరు అప్పుల్లో ముంచినరు. ఇప్పుడు రోజువారీ ఖర్చులకు కూడా ఓడి పైన ఆధారపడాల్సిన పరిస్థితి, దుస్థితి వచ్చిందని అసెంబ్లీలో వైట్ పేపర్ ప్రవేశపెట్టిన మంత్రి. మీది అభివృద్ధి కాదు, ఆర్థిక విధ్వంసం. మీరు ఆస్తులు సృష్టించలేదు, చేసిందంతా వృధా ఖర్చే. ఎస్, మీరు అభివృద్ధి చేయలేదు, విధ్వంసం చేశారు. మీరు ఆస్తులు సృష్టించలేదు, వృధా ఖర్చు చేశారు. ప్రజల యొక్క సొమ్ముకు సంబంధించి మీరు ఆస్తులు సృష్టించకుండా వృధా ఖర్చు చేసిన ప్రభుత్వాన్ని కానీ ప్రభుత్వ పెద్దల్ని ఏం చేయబోతున్నారు? ప్రజలకి ఏ విధంగా న్యాయం చేయబోతున్నారు? వారు చేసిన వృధా ఖర్చులని మీరే ఒప్పుకున్నారు ఆన్ రికార్డ్ అసెంబ్లీలో. ఆ వృధా ఖర్చులు చేసి విధ్వంసం చేసిన, ఆర్థిక విధ్వంసం చేసిన వ్యక్తులపైన, వ్యవస్థలపైన ఏం చర్యలు తీసుకోబోతున్నారు? ప్రజలు మీరు సంపూర్ణమైన మీకు అధికారం ఇచ్చారు. ప్రజల పక్షాన మీరు ఏం చేయబోతున్నారు? ప్రజల పక్షాన ఆ ఆర్థిక విధ్వంసం చేసిన వ్యక్తుల నుంచి కక్కిస్తారా? ఆ వృధా ఖర్చులు చేసిన వ్యక్తుల నుంచి, వ్యవస్థల నుంచి ఆ ప్రజల యొక్క ఖజానాకు మళ్ళా రికవరీ చేసే ప్రయత్నం ఏమైనా చేస్తారా? అది చేస్తే ప్రజలకు న్యాయం అయింది తప్ప, ప్రజలకి మేలు జరిగింది తప్ప ఈ మాటలు చెప్పుకోవటం వల్ల ఒరిగేది ఏమి లేదు. ఈ మాటలు గత ప్రభుత్వాలు చెబుతూనే ఉంటాయి, వచ్చే ప్రభుత్వాలు చెబుతూనే ఉంటాయి, మళ్ళా వచ్చే ప్రభుత్వాలు కూడా చెబుతూనే ఉంటాయి. దీనివల్ల ప్రజలకు ఒరిగేది కాదు. ప్రజలకి కావాల్సింది ఏదైతే వృధా ఖర్చులు, ఆర్థిక విధ్వంసాలు, దుబారా ఖర్చులు చేశారో వారి నుంచి రికవరీ చేసే పరిస్థితి ఉండాలి. ఆ మెకానిజం ఉంటే తప్ప రాదు. మేడిగడ్డ బ్యారేజ్ ఓ చెత్త డిజైన్, 1000 కోట్లతో కట్టిన ప్రాజెక్టు కుంగిపోవడం దేశ చరిత్రలో జరగలే. ఉత్తమ్ కుమార్ రెడ్డి. డిజైను, స్పెసిఫికేషన్, మెటీరియల్ సర్కారే ఇచ్చిందని ఎల్ఎన్టీ అంటుంది. ఇంజనీర్లు అడిగితే డిజైన్ ఒక్కరే చేశారని, ఆయన కట్టమంటేనే కట్టినమంటున్నారు. బ్యారేజ్ కుంగి 41 రోజులు గడిచిన గత సర్కార్ సీరియస్ ఇన్వెస్టిగేషన్ చేయలే. 1,00,000 కోట్లు ఖర్చు పెడితే కొత్తగా సాగులోకి తెచ్చింది 1,00,000 ఎకరాలే. 1,00,000 ఎకరాల ఎంక్వైరీ చేస్తాం, ఎవరిని వదలమని వార్నింగు. ఈ ఉట్టుట్టిగా పేపర్ పులి మాటలు చెప్పడం వల్ల ఉపయోగం లేదు. 1,00,000 కోట్లు ఖర్చు చేసి 1,00,000 ఎకరాలకు కూడా నీరు ఇయ్యలేదు. డిజైన్ అంతా లోపభూయిష్టంగా ఉంది. ఒక చెత్త డిజైన్ ప్రాజెక్ట్ అన్నారు. ఒక చెత్త ప్రాజెక్ట్ని 1,00,000 కోట్లు పెట్టి నిర్మించితే 1,00,000 కోట్ల యొక్క ప్రజాధనాన్ని వృధా చేసిన వ్యక్తుల్ని ఏ జైలుకు పంపుతున్నారు, ఏ విధంగా రికవరీ చేస్తున్నారు, అది చెప్పాలి. అది చెప్తే మీకు ఉంటుంది. మేము ఎంక్వైరీ, ఈ ఎంక్వైరీలు, ఇది సిట్టింగ్ జడ్జిలు ఇది ఉంటాయి.
వాళ్ళే ఓపెన్గా చెప్తున్నారు. హరీష్ రావు అసెంబ్లీ ఆన్ రికార్డుగా మీరు మేడిగడ్డ పైన కానీ కాళేశ్వరం పైన కానీ ఏదైతే అభియోగాలు చేస్తున్నారో ఆరోపణలు చేస్తున్నారో సిట్టింగ్ జడ్జితోని మేము విచారణ ఎదుర్కోవడానికి సిద్ధమని. ఎందుకంటే ఈ విచారణలతోని మాకేమి అవ్వదు అని ఒక ధైర్యం రాజకీయ నాయకులకి అది పోవాలి. విచారణ అంటే వణుకు పుట్టాలి, వెన్నులో వణుకు పుట్టాలి. విచారణ అంటే భయం అనేది కలగాలి. ఆ భయం లేదు. ఎందుకంటే విచారణ అనగా కోర్టులు పోయి రిలీఫ్ తెచ్చుకునే పద్ధతి రాజకీయ నాయకులకు అలవాటైంది. తినటం, వాళ్ళ ఆస్తులను పెంచుకోవటం, ప్రభుత్వ సొమ్ముని ప్రజల సొమ్ములు తినటం, విచారణల పేరుతోని కాలయాపన చేయటం, అది 20 సంవత్సరాలు 30 సంవత్సరాలు పట్టడం, ఈ లోపల వాడు చావటం. ఇది జరుగుతుంది. ఇది ప్రజల చెవులో పూలు పెట్టే ఏర్పాటు మీరు కూడా మళ్ళా చేసే ప్రయత్నం చేయొద్దు. ప్రజల చెవిలో పూలు పెట్టొద్దు. ప్రజలకి మేలు చేయాలి. ప్రజలు చాలా తెలివిగా గమనిస్తున్నారు. ప్రజలు చాలా తెలివైన వాళ్ళు, తెలివిగా తీర్పిచ్చారు. ఆ తెలివిని వాడుకొని జాగ్రత్తగా మీరు పరిపాలన చేస్తే మీకు భవిష్యత్తు ఉంటుంది తప్ప ఇటువంటి మాటలు చెప్పుకుంటూ పోవటం వల్ల లాభం లేదు. ఇది ఈరోజు వెలుగు పత్రికలో వచ్చిన ప్రధానమైన వార్తలకు సంబంధించి. నెక్స్ట్ మనం సాక్షి పత్రిక, సాక్షిలో వచ్చిన ఈరోజు ప్రధానమైన హెడ్డింగ్లు చూసే ప్రయత్నం చేద్దాం. జాతీయ క్రీడా పురస్కారాల్లో తెలుగు వెలుగులు సాత్విక్ సాయిరాజ్, ఖేల్రత్న అజయ్, హుస్సాముద్దీన్, ఇషా సింగ్లకు అర్జున్ అవార్డు. అంతర్జాతీయ స్థాయిలో విశేష ప్రతిభ కనబరుస్తున్న భారత క్రీడాకారులకు కేంద్ర క్రీడా మంత్రిత్వ శాఖ బుధవారం జాతీయ క్రీడా పురస్కారాలను ప్రకటించింది. ఈ అవార్డుల్లో తెలుగు రాష్ట్రాలకు చెందిన 4 క్రీడాకారులు సాత్విక్ సాయిరాజ్ ఆంధ్రప్రదేశ్ బ్యాడ్మింటన్, అజయ్ కుమార్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ అందుల క్రికెటరు, హుస్సాముద్దీన్ తెలంగాణ బాక్సింగ్, ఇషా సింగ్ తెలంగాణ షూటింగ్ ఉన్నారు. దేశ అత్యున్నత క్రీడా పురస్కారమైన ధ్యాన్ చంద్, ఖేల్రత్న భారత బ్యాడ్మింటన్ డబుల్స్ స్టార్సు రంకిరెడ్డి, సాత్విక్ సాయి చరణ్ రాజు, చిరాగ్ శెట్టి మహారాష్ట్రాలకు లభించింది. అజయ్, హుస్సాముద్దీన్, ఇషా సింగ్ అర్జున్ అవార్డులను పొందారు. జనవరి 9న రాష్ట్రపతి భవన్లో జరిగే కార్యక్రమంలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా విజేతలకు అవార్డులు అందజేస్తారు. ఈ తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన దాదాపు 4కి జాతీయ క్రీడా పురస్కారాలు అందినట్లు, దాంట్లో ధ్యాన్ చంద్, ఖేల్రత్న అవార్డు, అదేవిధంగా అర్జున్ అవార్డులు అందడం చాలా సంతోషకరం. బ్యాడ్మింటను, బాక్సింగ్, అదేవిధంగా క్రికెటరు, షూటరు, ఈ 4కి సంబంధించి అందినట్లు ప్రధానంగా ఒక వార్త ఇందులో ఇచ్చారు. దీనికి సంబంధించి ఇంకొక ప్రధానమైన వార్త, పతంజలి శాస్త్రికి సాహిత్య అకాడమీ పురస్కారం. రామేశ్వరం కాకులు కథా సంపుటికి ప్రకటన. అవార్డులు ప్రకటించిన అకాడమీ కథ, నవల, పర్యావరణ రంగాల్లో పతంజలి శాస్త్రి విశిష్ట కృషి. సుప్రసిద్ధ తెలుగు రచయిత తలవజ్జుల పతంజలి శాస్త్రికి 2023 సంవత్సరానికి గాను సాహిత్య అకాడమీ పురస్కారం దక్కింది. ఆయన రాసిన రామేశ్వరం కాకుల కథ సంపుటికి ఈ పురస్కారం ప్రకటించారు. బేతవలు రామబ్రహ్మం, పాపినేని శివశంకర్, దార్ల వెంకటేశ్వర జ్యూరీగా వ్యవహరించారు. బుధవారం ఢిల్లీలో జరిగిన పత్రికా సమావేశంలో మొత్తం 24 భారతీయ భాషల పురస్కార గ్రహీతలను ప్రకటించారు. ఈసారి కేవలం 5 భాషల్లోనే కథా సంపుటి. ఈ పతంజలి ఈ తెలుగు సాహిత్య కారుడు ఒకతను రామేశ్వరం కాకులు అనే కథా సంపుటి రాశారు. దానికి సంబంధించి పతంజలి శాస్త్రి గారికి సుప్రసిద్ధ తెలుగు రచయిత, వీరికి తెలుగు సాహిత్య అకాడమీ వచ్చింది. ఈ రామేశ్వరం కాకులు అని ఒక పుస్తకాన్ని రాశారు. రామేశ్వరం కాకులు అంటే రామేశ్వరంలో పిండ ప్రదానాలు చేస్తారు. ఆ పిండ ప్రదానాలకు సంబంధించి ఫేమస్. ఆ పిండ ప్రదానాలు చేసేటప్పుడు కాకులు రావడం కోసం కాకులకి ఆ పిండ ప్రదానాన్ని పెడతారు. ఆ వచ్చే కాకులకు సంబంధించి ఆ పిండ ప్రదాన్ని తినే దానికి సంబంధించి ప్రధానంగా ఆ యొక్క నేపథ్యాన్ని తీసుకొని ఒక పుస్తకాన్ని రాశారు. దానికి సంబంధించి ఆ పుస్తకానికే ఈ అవార్డు వచ్చినట్టు. అదేవిధంగా సాక్షిలో సభలో శ్వేతపత్రం ఫైర్. రాష్ట్ర ఆర్థిక స్థితిగతుల అంశంపై శాసనసభలో వాడివేడి చర్చ. గత సర్కారు అడ్డగోలుగా అప్పులు చేసిందన్న డిప్యూటీ సీఎం బట్టి తప్పుడు నివేదికలతో రుణాలు తెచ్చారన్న సీఎం రేవంత్ విమర్శలు. ఆర్థిక పరిస్థితిని ప్రజలకు వివరించడమే తప్ప తమ ఉద్దేశమని వ్యాఖ్య. శ్వేతపత్రం అంతా తప్పులు తడక అని హరీష్ రావు మండిపాటు. పెరిగిన ఆస్తులు పంటల మాట ఎత్తరేంటని నిలదీత. గ్యారంటీ హామీలు అమలు చేయకుండా తప్పించుకునే సాకుతో ఇలా చేస్తున్నారని ధ్వజం. హరీష్ ప్రసంగిస్తున్న కల్పించుకున్న సీఎం, మంత్రులు. అధికార ప్రతిపక్షాల మధ్య తీవ్ర స్థాయిలో వాదోపవాదాలు. శ్వేతపత్రంలో లోపాలున్నాయన్న ఎంఐఎం సభ్యుడు అక్బరుద్దీన్ రాష్ట్ర ప్రతిష్టను దిగజార్చుదని సూచన. 9 గంటలకు పైగా సుదీర్ఘ చర్చ. గత సర్కారు అడ్డగోలుగా అప్పులు చేసిందని డిప్యూటీ సీఎం అన్నారు. శ్వేతపత్రం అంతా తప్పులు తడక అన్నారు. ఆర్థిక పరిస్థితిని ప్రజలకు వివరించడమే తప్ప తమ ఉద్దేశం వేరేది. ఆర్థిక పరిస్థితిని ప్రజలకు వివరించారు. అయితే ఏంటి ఇప్పుడు ప్రజలు ఏం చేయాలి? ప్రజలు ఏమి ఆశించాలి? ఆర్థిక పరిస్థితి తెలుసుకున్నారు. అప్పులైనవి 6,71,000 కోట్లు. మరి ఏం చేయాలి ప్రజలు?
ప్రజల యొక్క బాధ్యత ఏంది? ప్రజల యొక్క బాధ్యత ఓటేశారు, మిమ్మల్ని గెలిపించారు, మీకు ప్రభుత్వాన్ని అప్పగించారు. మీరు ఏం చేస్తారో చెప్పండి. ప్రజలకు తెలియజేయటం అప్పులైంది, ఈ దుబారా అయింది. ఇది గతంలో నుంచి చెప్తున్నదే. ప్రతిపక్ష పాత్రలో ఉన్నప్పుడు చెప్పారు. మళ్ళీ ఇదే అధికార పక్షంలోకి వచ్చాక కూడా ప్రతిపక్ష పాత్ర పోషించకుండా ప్రజలకు ఏం చేస్తారో చెప్పే ప్రయత్నం దయచేసి చేయండి. అది కూడా తొందరగా చేయండి. నిరుద్యోగులకు సంబంధించి చాలా ఆశలు ఆకాంక్షలతో కాంగ్రెస్ పార్టీని గెలిపించుకున్నారు. నిరుద్యోగులు ఎదురు చూస్తున్నారు మెగా డిఎస్సి కోసం. నిరుద్యోగులు ఎదురు చూస్తున్న గ్రూప్ 2 ఎక్స్టెన్షన్, అంటే ఇప్పుడు ఆల్రెడీ పోస్టులు వేసి ఉన్నారు, వాటిని ఇంకొక 1000-1500 పోస్టులు వేసి పెంచి అనుబంధ నోటిఫికేషన్ ఇస్తారని, గ్రూప్ 3 అనుబంధ నోటిఫికేషన్ వస్తుందని, గ్రూప్ 1 అనుబంధ నోటిఫికేషన్ వస్తుందని. అదేవిధంగా అనేక రంగాలలో అనేక ప్రభుత్వ శాఖల్లో చాలా ఖాళీలు ఉన్నాయి. ఆ ఖాళీలని భర్తీకి సంబంధించిన జాబ్ క్యాలెండర్ కోసం వారు డిసెంబర్ 31 డెడ్ లైన్గా పెట్టుకొని ఎదురు చూస్తున్నారు. దానిపైన సమీక్ష చేయండి. రైతు రుణమాఫీ గురించి ఎదురు చూస్తున్నారు, దానిపైన సమీక్ష చేయండి. రైతు బంధు గత 10 రోజులుగా చాలామంది ఎదురు చూస్తున్నారు. ఎకరం లోపు ఉన్న రైతులకు రైతు బంధు జమ అవుతుంది అని చెప్పారు. ఇంతవరకు చాలామందికి కొద్ది మందికే జమ అవుతుంది తప్ప దానిపైన ఒక క్లారిటీ, ఒక అధికారైనా కనీసం బయటకు వచ్చి రైతు బంధు మేము వేస్తున్నాం, వేసే ప్రాసెస్లో ఉంది, ఏ రోజు ఏది పడుతుంది, ఏ ఎకరాలకి, ఎకరం లోపు ఎప్పుడు పడుతుంది, 2 ఎకరాల లోపు ఎప్పుడు పడుతుంది అనేది కనీసం చెప్పే ప్రయత్నం చేసింది. ఒక కన్ఫ్యూజన్, ఒక పెద్ద ఎత్తున గ్రామాలలో డిస్కషన్ నడుస్తుంది. దీన్ని దృష్టిలో పెట్టుకొని ఒక ఆఫీసర్ కానీ దానికి సంబంధిత మంత్రి కానీ వచ్చి ప్రకటన చేస్తే చాలా బాగుంటుంది దీనికి సంబంధించి. అదే కానీ నమస్తే తెలంగాణ చివరగా చూసే ప్రయత్నం చేద్దాం. నమస్తే తెలంగాణ పేపర్లో వచ్చిన ప్రధాన హెడ్డింగ్స్ని చూద్దాం. ఆర్థికంపై ఇది శ్వేతపత్రం కాదు, ఎగవేత పత్రం. అసెంబ్లీలో అధికార విపక్షాలు డి అంటే డి. శ్వేతపత్రం విడుదలపై వాడివేడి చర్చ. ఇటు 6 మంత్రులు శ్రీధర్బాబు, బట్టి విక్రమార్క, ఉత్తమ్ కుమార్ రెడ్డి, కొండా సురేఖ, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. అటు ఒకే ఒక్కడు హరీష్ రావు. ఇటు కొలువు తీరిన కొత్త ప్రభుత్వం అధికారుల అండదండలు. అటు విపక్ష స్థానం మాజీ ఆర్థిక మంత్రి, అడుగడుగున అధికార పక్ష అడ్డంకులు అభ్యంతరాలు. అయితేనేమో హరీష్ రావు వేసిన సాధికారిక ప్రశ్నలకు ప్రభుత్వం ప్రవేశపెట్టిన శ్వేతపత్రం తెల్లబోయింది. మీ రాజకీయ పగ సాధించడానికి తెలంగాణను బలి చేస్తారా? తెలంగాణ దివాళా తీసిందంటే రేపు ఇక్కడ పరిశ్రమలు వస్తాయా? పెట్టుబడిదారులు వస్తారా? హామీలు అమలు చేయలేని మీ అశక్తతను కప్పించుకోవడానికి శ్వేతపత్రం పేరుతో కోత పత్రాలు, ఎగవేత పత్రాలు అంటూ గణాంకాలతో సహా ఇచ్చిన వివరణకు అడిగిన ప్రశ్నలకు అధికార పక్షం తడబాటుకు గురైంది హరీష్ ప్రయత్నం. నమస్తే తెలంగాణ రాసే వార్తలు చూసే నవ్వుతుంది. ఒకే ఒక్కడట హరీష్ రావు, ఒకే ఒక్కడు. ఇటు ముఖ్యమంత్రి, మంత్రులు, అధికార యంత్రాంగం. మీరు మొన్నటిదాకా ప్రభుత్వం నడిపారు. ముఖ్యమంత్రి, మంత్రులు, అధికార యంత్రాంగం సహజంగా ఉంటుంది ప్రభుత్వానికి. ఒకే ఒక్కడేందుకు 39 మంది మెంబర్లు గెలిచారు. ఒక్కడన్నా మాట్లాడేయచ్చు కదా. మొన్నటి వరకు మీరు చేసింది అదే, ఇప్పుడు చేస్తుంది అదే. పార్టీలో కానీ ప్రభుత్వంలో కానీ కుటుంబం తప్ప. అటు కేటీఆర్, హరీష్ రావు, కవిత, కేసీఆర్ మాట్లాడుతారు, నలుగురే. ఈ నలుగురు తప్ప హోంమంత్రి మహమ్మద్ అలీకి కూడా ఏ రోజు అసెంబ్లీలో మాట్లాడిన చరిత్ర కానీ అసెంబ్లీలో మాట్లాడించిన చరిత్ర లేదు. అంటే మీకు వ్యక్తుల పట్ల నమ్మకం ఉండదు, వ్యక్తుల పట్ల చిన్న చూపు. ఆ వ్యక్తులు మేమే తెలివైన వాళ్ళం, వేరే వాళ్ళు ఎవరికి తెలివి లేదు, ఎవడు మాట్లాడలేదు అని ఒక ఇది తప్ప. ఈరోజు ప్రతిపక్షంలో కూర్చున్నప్పుడు కూడా చాలామంది సీనియర్ సభ్యులు ఉన్నారు, జూనియర్ సభ్యులు ఉన్నారు. సీనియర్ సభ్యులు పోచారం శ్రీనివాసరెడ్డి సీనియర్ శాసనసభ్యుడు, ఆయన అనేక మార్లు మంత్రిగా చేశారు. అటువంటి వాళ్ళు మాట్లాడేయండి. కడియం శ్రీహరి ఉన్నారు, దళితుడు, సీనియర్ ఉప ముఖ్యమంత్రి మాజీ. అటువంటి వాళ్ళు మాట్లాడండి. ఎప్పుడు ఈయన ఒక్కడే మాట్లాడాలా? మళ్ళీ దీనికి ఒక సింపతి. అది నమస్తే తెలంగాణ హెడ్డింగ్. 6 మంత్రులు అటు ఇటు ఒక్కడే. యుద్ధమా ఇది? అసెంబ్లీలో 39 మంది సంఖ్య మీకు ఉంది. 39 మందిలో తలా 5 నిమిషాలు మాట్లాడండి. మాట్లాడితే అందరి ఒపీనియన్ తెలుతుందిగా. ఇది ఎట్లా ఉందంటే ఒక్కడే అంటే నీ ఒక్కడి బాధే అది. అంటే మీ ఫ్యామిలీకి సంబంధించి, మీ పార్టీకి సంబంధించి, మీ ఫ్యామిలీ పార్టీ కుటుంబ పార్టీ కాబట్టి మీ యొక్క పరువు ప్రతిష్టానికి భంగం కలుగుతుంది. కాబట్టి మీరు చేసిన ఘనకార్యాలు బయటకు వస్తాను కాబట్టి నువ్వే, అంటే మీ ఫ్యామిలీకి సంబంధించిన హరీష్ రావే దాన్ని ఎదుర్కొనే ప్రయత్నం చేస్తాను తప్ప మిగతా వాళ్ళకి అవసరం లేదు అన్నట్టే కదా మీరు చెప్తున్నదే. ఒక్కడే అంటే మీదే పార్టీ కాబట్టి మిగతా వాళ్ళకి దానికి సంబంధం లేదు. ఆ అప్పులతో సంబంధం లేదు, ఆ మీరు చేసిన తప్పులతోనే సంబంధం లేదు. కాబట్టి ఆ తప్పులు చేసిన, అప్పులు చేసిన వ్యక్తులే సమాధానం చేసే పరిస్థితి కూడా ప్రజలు అర్థం చేసుకుంటారు ఈరోజు. అంతే కదా. ఆ సింపతికి ఏమైంది? ఒక్కడనే. మీరు కూడా 12 మందిని కాంగ్రెస్ పార్టీ వాళ్ళని తీసుకొని 5 ఉంటే 5కి కనీసం 5 నిమిషాలు అవకాశం ఇచ్చిన పరిస్థితి కూడా లేదు గతంలో. మంద ఎంటబడేది మాట్లాడకుండా. ప్రజల సమస్యలు ఏ రోజైనా గొంతెత్తి మాట్లాడే కాంగ్రెస్ సభ్యుడు లేస్తే నిమిషంలో మైక్ కట్ అయ్యేది.
ఈరోజు కనీసం మాట్లాడే అవకాశం ఇస్తున్నారు మీకు. దాన్ని మీరు సింపతి గేమ్గా ఏదో తెలంగాణకు చేసినాం, మమ్మల్ని ఏదో ఇబ్బంది, ఇది ఒక్కడే అని కాదు. మీరే, మీ కుటుంబం, కేసీఆర్ కుటుంబం ఏదైతే అప్పులు చేసిందో ఆ అప్పుల్ని కప్పించుకునే ప్రయత్నం చేయాల్సింది మీరే, కాబట్టి మీరే చేస్తున్నారు. మిగతా సభ్యులు మాకేం సంబంధం, మేము చేసింది కాదు అనే పద్ధతిలో వాళ్ళు అక్కడ కూర్చున్నది వాళ్ళది కరెక్టే. ఎందుకంటే చేసింది మీరు కాబట్టి దానికి సమానం కూడా మీరే చెప్పాలని, అది ఒక కుటుంబ పార్టీగా ఉంది కాబట్టి ఆ కుటుంబం నుంచి మీరే చెప్తారు, మీరే చెప్పాలి కూడా. దానికి మళ్ళీ ఈ రాతలు అవసరం లేదు. ఇది అప్పుల గురించి చెప్తే ఇండస్ట్రీస్ రావు అన్నట్టు కూడా ఒకటి చెప్పారు, ఇది తప్పు. కుటుంబం, అన్నగారి కుటుంబం, సీఎం తమ్ముడు కొండలరెడ్డికి కాన్వాయ్ 2+2 గన్మ్యాన్ భద్రత కూడా ఇచ్చిన సర్కార్. వికారాబాద్ జిల్లా సమావేశంలో సీఎం అన్న ఎలాంటి హోదా లేకుండా పాల్గొన్న తిరుపతి రెడ్డి, వీళ్ళు ప్రజాప్రతినిధులు కాదు, ఎలాంటి హోదా లేదు, అయినా అధికారిక సౌకర్యాలు ఇస్తున్న యంత్రాంగం, పైగా కేసీఆర్ది కుటుంబ పాలన అని సీఎం విమర్శలు. కేసీఆర్ది ముమ్మాటిగా కుటుంబ పాలనే. ఎందుకంటే ఇది జరిగి ఉంటే దీనికి సంబంధించి దురదృష్టకరం, ఇది జరగవద్దు. ఆల్రెడీ ముఖ్యమంత్రి గారు కూడా నాకు తెలిసిన తర్వాత దీనికి సంబంధించిన అధికారులపై చర్యలు తీసుకొని ఆదేశించారు. నా కుటుంబ సభ్యులకి ఎవరికి కూడా ప్రోటోకాల్ ఇవ్వద్దు, నా కుటుంబ సభ్యులకి కాన్వాయ్ ఇవ్వద్దు అని కూడా వాళ్ళు చాలా ఇన్స్ట్రక్షన్స్ క్లియర్గా ఇచ్చారు. అదేవిధంగా రేవంత్ రెడ్డి ఏదైతే చాలా మార్గదర్శకంగా ఉండే విధంగా ఇంకోటి ప్రకటన కూడా చేశారు. నా కాన్వాయ్కి సంబంధించి హైదరాబాద్లో కానీ బయట కానీ ఎక్కడ నా కాన్వాయ్ వస్తుందని ప్రజలకు సంబంధించిన ట్రాఫిక్ని ఆపొద్దు, సామాన్య ప్రజలను ఇబ్బంది పెట్టొద్దని చాలా ముందు చూపుతోనే చాలా పెద్దరికంతో చెప్పారు. ఇట్లాంటి ఆదర్శంగా ఉండాలి. అదేవిధంగా వారు కుటుంబానికి సంబంధించి కూడా ఆదర్శంగా నిలిస్తే బాగుంటుంది. ఇట్లాంటి జరిగి ఉంటే దాన్ని తీవ్రంగా ఖండించాలి, భవిష్యత్తులో జరగకుండా తీసుకోవాలి. కానీ నమస్తే తెలంగాణ ఇంత తాటికాయల అక్షరాలతోని ఈరోజు రాసింది. గతంలో సీఎం మనవడు ఏదైతే హిమాంశు ఉన్నాడో, భద్రాచలం అధికారిక కార్యక్రమం భద్రాచలంలో తరంబరాలు నెత్తిన పెట్టుకొని పోయిన పరిస్థితి శ్రీరామనవమికి. ఆయనకి ఏం అధికారం ఉంది? ఎక్కడ ఎమ్మెల్యేనా, ఎమ్మెల్సీనా, ఎంపీనా? ఒక ముఖ్యమంత్రి, రాష్ట్ర ముఖ్యమంత్రి తీసుకెళ్తే సాంప్రదాయం ఉంది గతంలో. ముఖ్యమంత్రి మనవడిని, ఐఏఎస్ని, ఐపీఎస్ని, డీజీపీని ఎంటబెట్టి పంపించిండు. దానికంటే ఇది చాలా చిన్నది. ఇది ఖండించిండు ముఖ్యమంత్రి, దీని మీద చర్యలు తీసుకొని కూడా వచ్చినాయి వార్తలు. కానీ మీ తప్పును కూడా ఇట్లా రాసి ఉంటే, దీని కిందనే అది కూడా రాసి ఉంటే విశ్వసించేవాళ్ళు ఈ పత్రికని కానీ మిమ్మల్ని కానీ. హిమాంశు అనే వ్యక్తి కేసీఆర్ మనవడు కేటీఆర్ కొడుకుని ఎక్కడ పోయిన గన్మెన్స్, ప్రోటోకాలు, ఎక్కడ పోయిన ఎస్కాట్, భద్రాచలంలో పబ్లిక్లో మీడియా పత్రికలు చూసినాయి. దానికంటే ఇది పెద్ద అధికారిక కార్యక్రమంలో కూడా పాల్గొన్న పరిస్థితి మనం చూడొచ్చు. దాన్ని కూడా మీరు ఈరోజు ఇక్కడ రాసి ఉంటే బాగుండేది, అప్పట్లో రాసి ఉంటే. కానీ ఈరోజే రాయటం. నిరుద్యోగ భృతి మేము ఎప్పుడు అన్నాం, అసెంబ్లీ సాక్షిగా బట్టి నాలుక మడత, నిరుద్యోగ భృతి ఇస్తామని మేము ఎప్పుడు చెప్పలేదు, ఉద్యోగాలు ఇస్తామని మాత్రమే చెప్పాం. బట్టి విక్రమార్క నిరుద్యోగులకు 4000 భృతి ఇస్తామన్న కాంగ్రెస్ ఎన్నికలకు ముందు యూత్ డిక్లరేషన్లో హామీ స్వయంగా ప్రకటించిన యువనేత ప్రియాంక గాంధీ ఇప్పుడు ఆ మాట అనలేదంటున్న బట్టి విక్రమార్క. కాంగ్రెస్ పార్టీ సరే నిజంగా నిరుద్యోగ భృతి ఇస్తామని ఎగ్గొట్టే పరిస్థితి ఉంటే వారికి ఇంకా 5 సంవత్సరాలు ఉంది, వారికి బుద్ధి చెప్తారు. నెక్స్ట్ పార్లమెంట్ ఎన్నికలు ఉన్నాయి, వారు నిజంగానే అట్లా హామీ ఇచ్చి ఉంటే అబద్ధం ఆడితే బుద్ధి చెప్తారు. కానీ ఇదే వార్తా స్థానంలో మీరు ఇస్తున్న 2018లో ఇస్తున్న నిరుద్యోగ భృతి 3116లకు సంబంధించి ఏ రోజైనా వార్త రాశారా? ఏ రోజైనా దాని గురించి మాట్లాడారా? నిరుద్యోగ భృతికి సంబంధించి 1000 కళ్ళతో నిరుద్యోగులు గత 5 సంవత్సరాలుగా ఎదురు చూస్తుంటే మాట మాత్రంగా కూడా ఎక్కడ అన్న పరిస్థితి కానీ బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం కానీ పార్టీ నాయకులు కానీ ఎక్కడ కూడా దాన్ని అడిగిన పాపాన వల్ల దాని గురించి సోషల్ మీడియాలో పెట్టిన యువకుల్ని కేసులు పెట్టి నిర్బంధించిన పరిస్థితి కూడా ఉంది. ఫస్ట్ మీరు దోషులు. నిరుద్యోగ భృతి 2018లో ఇస్తానని మాట తప్పారు. 5 సంవత్సరాలు కంప్లీట్ అయింది, మీ ప్రభుత్వం కూడా అయిపోయింది. మీరు మాట తప్పిన దోషులు కాబట్టి మీకు ఇది రాసే అర్హత లేదు, ఇది మాట్లాడే అర్హత కూడా లేదు. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ కూడా అదే చేస్తే రేపు వాళ్ళకు కూడా మాట్లాడే అర్హత ఉండదు, రాసే అర్హత కూడా ఉండదు. కాబట్టి ఇది గమనించుకోవాలి. ఇది తప్పుదోవ బట్టి ఇచ్చే విధంగా ఒక వార్తాపత్రిక వార్తలు రాయటం అనేది దురదృష్టకరం. ప్రజల్ని తప్పుదోవ పట్టించే విధంగా ఉండొద్దు. నిజాలు రాసే పరిస్థితులు, నిజాలు నిర్భయంగా రాస్తేనే మీ పేపర్కి కానీ మీకు కానీ క్రెడిబిలిటీ ఉంటుంది. ఇది ఈరోజు న్యూస్ అనాలిసిస్ సంబంధించిన తెలుగు పత్రికల్లో వచ్చిన న్యూస్ని అనాలిసిస్ చేశాం. రేపు మళ్ళీ తాజా వార్తలతోని రేపటి న్యూస్ అనాలిసిస్లో కలుసుకునే ప్రయత్నం చేద్దాం. నేను మీ శ్రీనివాస్.